నమస్కారం ఇంద్రగంటి గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. రొటీన్ క్వశ్చన్, ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు? ఎప్పుడప్పుడు రొటీన్తో స్టార్ట్ చేయడం బెటర్. అంటే అది మాండేటరీ. అంటే కనిపించిన వాళ్ళని బాగున్నారు లేదని ఒకసారి అడిగినట్టు బోర్వ ఇంటికి వస్తే మంచిలు తాగుతారా? అయిపోయిందండి సినిమా అంతా? అయిపోయిందండి. షూటింగ్ మొత్తం ఇప్పుడు షూటింగ్ ఎప్పుడూ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్లో ఇప్పుడు పూర్తిగా మధ్యలో ఉన్నాం. చిన్న చిన్న డబ్బింగ్ కరెక్షన్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పక్కన చిన్న చిన్న మాకు మేజర్ విజువల్ ఎఫెక్ట్స్ లేవు, కానీ మైనర్ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అవి సౌండ్ ఎఫెక్ట్స్ జరుగుతున్నాయి. సో జర్నలిస్ట్ భాషలో చెప్పాలంటే శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమం జరుగుతున్నాయని చెప్పచ్చు. మీరు జర్నలిస్టేగా? అవును, ఒకప్పుడు. కాబట్టి ఆ భాష నాకు ఇంకా పోలేదు నాలోంచి. కానీ ఇప్పుడు ఆ భాష ఎవరు వాడట్లేదు. అది ఊరికే నేను అందులో మీరు అన్నట్టు గతంలో వాడేవారు. ఇప్పుడు అక్కడక్కడ పాత తరం పత్రికల్లో అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది, చాలా రేర్గా. ప్రస్తుతం లేదులే, అసలు పత్రికలు కనిపిస్తున్నాయి. అదే అంటే పత్రిక అంటే జర్నలిస్టిక్ అట్మాస్ఫియర్లో అప్పుడప్పుడు అలాంటివి రేరుగా కనబడతాయి. ఈ పేపర్లే కానీ ఇప్పుడంతా మారిపోయింది. ఈ పేపర్లే కదా, ఈ పేపర్లే చేత్తో పట్టు చదవడం కదా, చూస్తూ చదవడం. ఇంకా నాకు ఇంట్లో పేపర్లు వస్తాయి సార్. నాకు అది ఒకటి అలవాటు. అది ఆ అలవాటు తరతరాలుగా ఉండిపోయి టేస్ట్ ఉంటుంది. ఎంత ఈ పేపర్ చదివినా అప్పుడప్పుడు ఆ పేపర్ ఒకసారి కనిపిస్తే పట్టు ఈ పేపర్ చదవండి. మా ఇంట్లో పేపర్ అంటే పేపరే. ఎప్పుడైనా కార్ ఎక్కితే అదే పేపర్ క్యారీ చేస్తూ, లేకపోతే నచ్చిన పేజీ, ఇప్పుడు ఆంధ్రజ్యోతి అనుకోండి, వివిధ సాహిత్య పేజీ ఎక్కుతాం, లేకపోతే వసుంధర, లేకపోతే ఈనాడు అంటే, లేకపోతే స్పోర్ట్స్, ఏదో ఒకటి. బట్ పేపర్ ఫిజికల్గా పట్టు చదవడమే అలవాటు ఎక్కువ ఉంది. ఫారిన్ పేపర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఎన్వైట్, న్యూయార్క్ టైమ్స్, కానీ అవి మనకి ఎలాగ ఇక్కడ రావు కాబట్టి అవి ఒక్కటే ఆన్లైన్ చదువుతాను నేను అప్పుడప్పుడు. నేను రోజుకి ఎన్ని పేపర్లు చదువుతారండి? 3 అండి. ఆంధ్రజ్యోతి, ఈనాడు అండ్ హిందూ. అంటే మొత్తం కవర్ టు కవర్ చదవం, కానీ నచ్చిన సెక్షన్స్, ఎడిటోరియల్స్ ఖచ్చితంగా చదువుతాం. అలా పొలిటికల్ ఎడిటోరియల్స్ అన్ని చదువుతారు. అంటే హిందూ ఎడిటోరియల్ రెగ్యులర్ చదువుతాను. అవునా? ఈనాడు నాకు ఇంగ్లీష్, మంచి ఇంగ్లీషు, హిందూ, మంచి తెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్స్. అవి చదవడం నాకు ఇష్టం. ఎందుకంటే ఈనాడు ఇప్పటికి కూడా మీకు చాలా తక్కువ ఇంగ్లీష్ మాటలు వాడుతూ రాసే ఎడిటోరియల్స్ అవి. మంచి తెలుగు కాదు, వాళ్ళు ఒకాబులరీ తయారు చేసుకున్నారు తెలుగుకి. తెలుగు పదకోశం అనేది మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉండేది, కానీ జనాలు మెల్లిమెల్లిగా అలవాటు పడుతున్నారు. మా పిల్లలకు కూడా నేను అవి చదవమని, తెలుగుకి, మంచి తెలుగుకి ఇవి చదవండి. హిందూ ఎడిటోరియల్ నాకు ముందు నుంచి ఇష్టం. అంటే ఇంగ్లీష్, స్టాండర్డ్ ఇంగ్లీష్ అంటే అందుకని అదొక రొటీన్. పొద్దున్నే కాఫీ తాగుతూ 3 ఎడిటోరియల్స్ చదివాడు. మా పిల్లలు హిందూ చదవమని చెప్పేవాడు. ఎందుకంటే తెలుగు ఎలాగో వస్తుంది కదా, సో మంచి ఇంగ్లీష్ చదవడం కోసం హిందూ చదవండి. హిందూను ప్లస్ వాళ్ళది సాటర్డే చిల్డ్రన్ సెక్షన్ ఉండి. వాళ్ళ ఫ్రంట్ లైన్ ఒకటి. ఏం సార్ ఇందుకీ సారంగపాణి జాతకం చెప్తున్నారా? మీ జాతకం పరిశీలించుకుంటున్నారా? ఏం లేదండి, సారంగపాణి జాతకం చెప్తారు. కృష్ణప్రసాద్ గారి జాతకం లేదండి. ఇప్పుడు మేము 2 సినిమాలు తీసాము, నేను ఆయన, జెంటిల్మన్ అండ్ సమూహం. 2 మంచి అనుభవాలు నాకు. సినిమాల కింద మంచి అనుభవాలు, ప్రొడక్షన్ హౌస్ పరంగా కూడా మంచి అనుభవాలు. వీ హ్యావ్ ఎ స్పెషల్ ఫ్రెండ్షిప్. కాబట్టి నేను సారంగపాణి జాతకం కథ నా దగ్గర చాలా రోజులుగా ఉంది, దాదాపు ఒక అర్ధ దశాబ్దంగా ఉంది. అయితే కరెక్ట్ నటుడు రావాలి, కరెక్ట్ కాస్టింగ్ కుదరాలి, కరెక్ట్ టైము, రకరకాల కారణాలు ఉంటాయి కదా. సరే ఒకసారి క్యాజువల్గా ఆయన చేశారు. మోహన్ తర్వాత అడప కలిసినప్పుడు మోహన్ మనం మళ్ళీ ఇంకోటి చేద్దాం, మోహన్ మనం చేయట్లేదు ఏమైనా ఉందా, సరదాగా ఉంటే చెప్పు అంటే ఈ కథ చెప్పా. సార్ నాకు ఎప్పటి నుంచి చాలా సరదాగా ఉంది అంటే, ఆయన ఏదో నేను చేసేస్తున్నా వెంటనే చెప్పడం జరిగింది. సో ఇమీడియట్లీ ఆ విధంగా సారంగపాణి జాతకం సంభవన తర్వాత మీ ఇద్దరిది మళ్ళీ ఇంకో సినిమా అదే బ్యానర్లో ఉంటుందేమో అనుకున్నాను. మేము కూడా అనుకున్నాను సార్. మధ్యలో వేరు అలా పక్కన డైగ్రెషన్ జరిగి వచ్చాము. బట్ ఎనీవే నాకు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ హోమ్ బ్యానర్ అది. ఆయన కూడా అలాగే అంటారు, ఇవో ఎప్పుడైనా ఆయన వెనెవర్ యూ ఫీల్ లైక్ జస్ట్ గివ్ మీ ఎ కాల్ అన్నట్టు ఉంటుంది మా ఇద్దరి మధ్యలో. నేను సంభవనం మార్నింగ్ షో చూసి ఆయన ఫోన్ చేశా ఎమ్మెట్లో. సార్ ఇంద్రగడ్డ గారు మన చేస్తున్నారా బయటకు వెళ్తున్నారా? నేను అలాంటివి అడగనండి ఆయన్ని. ఆయన అడగరు కూడా. నేను అలాంటివి అడగను. ఆయన నాకు చేస్తావా అని అడుగుతారు, కానీ ఎవరి దగ్గరికి వెళ్తారో అని అడగరు. అంటే నేను అన్నాను, సినిమా చాలా బాగుంది, ఇప్పుడు ఎవరైనా ఆయన అడుగుతారు, అది న్యాచురల్ అది, బట్ మీరు వెళ్ళి అడిగితే బెటరు. నేను అలా అడగలేనంటే ఇది కూడా జరిగింది. ఇదే కూడా బయట మైక్ పెట్టి ఎవరు అడిగారు,
ఇంద్రగంటి గారితో అనేది అడిగితే లేదండి ఆయన చాలా మొహమాటంగా అలాగే చెప్పారు. లేదండి ఆయన ఎప్పుడు చేస్తారన్నా నేను రెడీ, కానీ నేను వెళ్ళి చేయి ఇంకో సినిమాని అడగను. అయితే అప్పుడు నేను అన్నాను ఇంకో స్టెప్ వేసే అయితే మా ఇద్దరికి కొంచెం సాన్నిహిత్యం ఉంది కాబట్టి అయితే అడిగాను, ఓ పని చేయండి 2 తమలపాకులు కట్టుబడి వచ్చి అదే అన్నారు 2 తమలపాకులు కట్టుబడి చెక్కు ఒక్క చెక్కు 2 పట్టుకెళ్ళి ఇచ్చేసేయండి, అది బయటికి వెళ్ళిపోనే వద్దు, ఈ సినిమా పెద్ద బాగా ఆడుతుంది ఇది సమూహం. నేను ఇదంతా ఐమాక్స్ దిగిచ్చి ఖైరతాబాద్ వచ్చే లోపు కారులో అంటే ఆయన నాకు మూర్తి గారు నేను చేయలేను, మూర్తి గారు నేను అలాంటి పని నా వల్ల కాదు. నేను తర్వాత అన్నాను చెప్పాను నేను అది బయటికి పట్టుకెళ్ళిపోతారు ఇది. ఇట్ వాస్ అంటే అలా మాది ఎప్పుడో సడన్గా యశోద చేస్తున్నప్పుడు కూడా నాకు కాల్ చేసి మాట్లాడేవారు, జరుగుతుంది ఇలా జరుగుతుంది, నువ్వేమిటి ఏమైనా కథలు ఉన్నాయా, ఏమైనా ఇంట్రెస్టెడ్గా ఏమైనా ఉంటే చెప్పు సరదా చేద్దాం, అయిపోతుంది సినిమా, ఇలా ఉండేది. యశోద చూసి నేను ఆయనతో మాట్లాడడము, అప్పుడప్పుడు చిన్న చిన్న ఏదో కొన్ని కథలు ఆయనకి నచ్చినవి కూడా నాకు పంపించేవారు సరదా విని నీ అభిప్రాయం చెప్పని. సో అవుట్ ఆఫ్ మేకింగ్లో కూడా మాకు వేరే స్పెషల్ రిలేషన్షిప్ ఉంది. జస్ట్ క్రియేటివ్గా అప్పుడప్పుడు నన్ను కన్సల్ట్ చేయడము, నా అభిప్రాయాలు తెలుసుకోవడము, నాకేమన్నా సందేహాలు ఎవరి వ్యక్తుల గురించి ఏమన్నా కనుక్కోవాలా, లేకపోతే పలానా నిర్మాత గురించో పలానా నాకేమన్నా పరిచయం కావాలన్నా కూడా ఆయన అడగడం, ఇలాంటి వేరే రిలేషన్షిప్ కూడా ఉంది నాకు శ్రీదేవి మూవీస్ మధ్యలో. సో లక్కీగా ఈ సినిమాతో అది మళ్ళీ యూనో రీకనెక్ట్ అయ్యాం మేము. అండ్ ఇట్స్ నాకు చాలా ఇష్టమైన కథ ఇది, గమ్మత్తైన. అంటే నేను 12వ సినిమా ఇది నాది, నేను వచ్చి 20 ఏళ్ళు అయింది, 2004. అంటే మీరు మొదటి సినిమాతో మొదలు గ్రహణంతో కౌంట్ చేస్తే 20 ఏళ్ళు కరెక్ట్గా. యాక్చువల్గా మాయాబజార్ ఇస్ మై ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ 2005. మీ పేరు ఎక్కువ పరిచయం అయింది, మీరు పెద్ద హిట్ కొట్టింది థర్డ్ ఫిల్మ్ అది అప్పుడే అది 2008 రిలీజ్. సో ఆ 20 ఏళ్ళలో నేను కేవలం 3 కామెడీలో చేశాను. అష్టాచమ్మ చేశాను, అమితుమి చేశాను, ఫుల్ లెంగ్త్ కామెడీ. అంటే ప్రతి సినిమాలో హాస్యం అది ఎంతో కొంత ఉంటుంది, కానీ పూర్తి కామెడీ చేయలే, మళ్ళీ పూర్తి నిడివి కామెడీ సరదాగా చేద్దాం అసలు. అంటే ఈ మధ్య ఇంట్లో కూడా మరి అందరం కూర్చుని చూద్దాంరా అంటే చాలా తక్కువైపోయాయి సార్ సినిమాలు. అంటే అది ఓటీటీలో అవ్వచ్చు, థియేటర్లో అవ్వచ్చు. థియేటర్ వెళ్ళడానికి పెద్దవాళ్ళు వెళ్ళారు. ఇంటిల్లి పాది అంటాను చూడండి, పండు మూసల నుంచి పసిబాలుడు వరకొని చూసే సినిమాలు, సరదాగా నవ్వుకుంటూ చూసే సినిమాలు తగ్గిపోయాయి అని జనరల్గా నేను కొంతమంది అనడం విని, సరే అసలు నేను ఇలాంటి కథ ఇప్పుడు చేస్తే బాగుంటుంది అని అనుకోవడం. అదే టైం కృష్ణప్రసాద్ గారు నేను మళ్ళీ కలవడం, ఆయన నేను క్యాజువల్గా ఒక లైన్ ఎలా ఉంటుందండి అంటే, అరే బ్రహ్మాండంగా నాకు మళ్ళీ ఫుల్గా చెప్పన్నారు. ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ పూర్తిగా కూర్చోబెట్టడానికి ఒక 2 గంటలు, 1.5 గంటలు చెప్తే వెంటనే చేస్తున్నాను నేను, వెళ్ళి ఏమన్నా వదిలేసి వచ్చే ఐఎమ్ రెడీ అనేసారు. సో అలా జరిగింది అనమాట. మళ్ళీ బేసికలీ ఒక మంచి మనందరం చూడండి పాప్కార్న్లు అవి కొనుక్కుని సరదా కూర్చుని అందరం ఒక శుక్రవారం సాయంత్రం, శనివారం సాయంత్రం వెళ్ళు మంచి సినిమా చూద్దాం నవ్వుకుంటూ ఒక 4 కొన్ని డైలాగులను మన ఇంటికి మనతో పాటు తీసుకెళ్ళే లాంటిది ఉండాలి అనే ఉద్దేశం తీస్తారు. మీరు అన్న పాయింట్ బాగుంది. ఇంటిల్లి పాది కూర్చుని చూసే సినిమాలు చాలా తక్కువైపోయి, లేదు రావట్లేదు అన్నారు. ఖచ్చితంగా అసలు ఇంటిల్లి పాది కూర్చుని చూసే సిచ్యువేషన్ ఉందా? ఉంటుందండి. అంటే మా ఇంట్లో అయితే ఉంది. అంటే మన కొన్ని వెబ్ సిరీస్లు వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు చాలా ఆనందం. ఇప్పుడు కుమార శ్రీమతి అని ఒకటి వచ్చింది వెబ్ సిరీస్, అందరూ కూర్చొని చూశారు. చూసినప్పుడల్లా అదే డిస్కషన్ అనమాట, అరే ఇలా కూర్చొని చూడగలిగేవి అంటే ఇంట్లో అయినా చెప్తా, ఓటీటీలో కూడా చెప్తున్నా. ఓటీటీలో ప్రాబ్లం ఏమైపోయిందంటే బికాస్ ఆఫ్ నాన్ సెన్సార్షిప్, సెక్స్ అండ్ వైలెన్స్ కూడా పెరిగిపోయాయి. మోస్ట్ పాపులర్ సిరీస్ లో ఎప్పుడు ఏ సీన్ వస్తుందో తెలియట్లా. ఇంటిల్లి పాది కూర్చుండగా ఉన్నటువంటి సీన్ ఏ సీన్ స్క్రీన్ తెర మీకు వస్తుందో మనకు తెలియదు. పెద్ద టీవీలో టక్కన వచ్చినప్పటికి మీరు ఏది నొక్కాలి, ఏది ఆఫ్ చేయాలో తెలియదు. అలాంటి భయాలు ఉన్నప్పుడు ఇలాంటివి ఈ మధ్య తగ్గిపోయాయి అని జనరల్గా. అంటే మనకేంటి ఒక జానర్, యాక్షన్ జానర్ ఇప్పుడు డామినేట్ చేస్తుంది మొత్తం మన ఇండస్ట్రీని ప్రపంచంలో. ఇక్కడే కాదు, హిందీలో అదే, హాలీవుడ్లో కూడా మార్వెల్ హవా నడుస్తుంది. అలాంటి టైంలో కొంత తగ్గిందని నాకైతే, అంటే నేను నా చుట్టుపక్కల ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు మాత్రం అది వినబడుతుందండి నాకు. హాయిగా అందరం కలిసి అనేది అలా ఒకప్పుడు మీరు కూడా గమనించే ఉంటారు, మనకి సంవత్సరానికి ఒక 3-4 కామెడీలు వచ్చేవి. రకరకాల టైప్స్ ఆఫ్ కామెడీస్ వచ్చేవి. జంజాల్ గారు, ఈవీవి గారు, రేలంగి నరసింహారావు గారు, ఇలా కొంతమంది ఉండేవారు. వాళ్ళు ఒక 3 నెలలకి టుక్ ఒక కామెడీ కనబడుతుంటే సరదాగా ఆడేసి వెళ్ళిపోతుండేది. ఇప్పుడు అది తగ్గింది, పర్సంటేజ్ తగ్గింది, రావట్లేదు అన్నాను నేను, బట్ తగ్గింది.
అందుకని మామాట పెడుతూ మీరు అంటున్నారేమో కానీ రావట్లేదని చెప్పండి. ఓవరాల్ గా అంటే ఇప్పుడు మన సామాజిక వర్గంలో వచ్చింది, అంతమంది మిడిల్ క్లాస్ మెలడీస్ ఆన్లైన్ వచ్చింది, పార్ట్ ఇన్ పార్ట్ ఆఫ్ వస్తుంది కానీ ఫుల్ ఊపిలో రావట్లా. ఇప్పుడు రాయన్ ప్రసాద్ చేసినట్టుగానో లేదు, అల్లా నరేష్ చేసినట్టుగానో పూర్తి కామెడీ సినిమాలు అయితే అసలు లేవు. లేదు. అందుకని కొంత అది నాకు ఇష్టమైన జోనరా కామెడీ. నా దృష్టిలో కామెడీ చేయడం చాలా కష్టం కూడా, టైం పడుతుంది దానికి. సరే అవకాశం వచ్చింది కదా అని ఐ వాంటెడ్ అటెంప్ట్ అన్నమాట. కానీ కరెక్టే, అంటే డిమాండ్ అండ్ సప్లై ప్రకారమే కదా ఏం చేసినా కూడా ఉంటుంది. ఇప్పుడు అల్లరి నరేష్ అన్ని కామెడీ సినిమాలు చూసి ప్రతి ఇంటి హీరో అయిపోయిన వాడు. అతను కూడా ఇంక ఈ కామెడీ సినిమాలు కామెడీ రేట్లు ఎవరు లేరురా బాబు, ఎవరు రాయట్లేదని ఇంక మొత్తుకుని ఆయన డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. అవునవును. అంటే ఓవరాల్ రైటింగ్లో కూడా అంతకుముందు కొంతమంది స్పెషలిస్టులు ఉండేవాళ్ళు ఏమోనండి, ఇప్పుడు అది కూడా తగ్గింది. కామెడీ రచన అంటే ఇప్పుడు రీల్స్ వచ్చిన తర్వాత మీకు 1 minute జోక్స్, 30 second జోక్స్, అయితే యూట్యూబ్ హ్యూమర్ ఎక్కువైంది. రిఫరెన్స్ హ్యూమర్ అంటాను దాన్ని. అంటే ఏదో సినిమాలో క్యారెక్టర్ని, ఇప్పుడు బ్రహ్మానందం గారి మీమ్స్ ఎన్నో వస్తాయి, ఆ టైప్ ఆఫ్ వేరే సినిమాల్లో సీన్లు తీసుకుని కామికల్గా ట్విస్ట్ చేయడం, కానీ వాటినే స్పూచ్ చేయడం, ఇట్లాంటి హ్యూమర్ ఎక్కువై ఒరిజినల్గా ఒక కథానుగుణంగా ప్లాట్ డ్రివెన్ కామెడీ అనేది చాలా తగ్గిందని నాకు అనిపిస్తుంది. ఈవి గారు లాస్ట్ ఏమో ఇప్పుడు మీకు అప్పులప్పారావు, ఆ ఒకటి ఎడకు, తర్వాత ఆ సినిమాల ఒరవడి ఎవడిగోల వాడిది, అది ఐ థింక్ ఈజ్ ద లాస్ట్ ఆఫ్ ది ప్రాపర్ కామెడీ ఫిల్మ్ మేకర్ అని అనొచ్చు. ఏది ఇప్పుడు ఈవి సత్యనారాయణ గారు దాదాపు 25-30 మంది ఆర్టిస్టులను తీసుకెళ్ళి అవును ఒకే దగ్గర పెట్టి అసలు మనం ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా తిప్పుతూ టైప్ ఆఫ్ హ్యూమర్ రైటింగ్ అయితే తగ్గింది. లేదు, చాలా రేర్గా కనబడుతుంది నాకు. ఆర్ దే హావ్ డిస్ట్రిబ్యూటెడ్, వేరే చోటుకి వెళ్ళిపోయారు వాళ్ళు. మేబీ దే ఆర్ లుకింగ్ అట్ ఓటీటీ యాజ్ అన్ ఆప్షన్. బట్ మెయిన్ స్ట్రీమ్లో నేను గమనించింది ఏంటంటేనండి, యాక్షన్ సినిమాల తర్వాత కలెక్టివ్గా జనాలు ఎక్కువ ఎంజాయ్ చేసేది కామెడీ. సీరియస్ డ్రామాలు, ఎమోషనల్ డ్రామాలు కొంత డివైడ్ అయిపోవచ్చు ఆడియన్స్. కొంతమంది యంగర్ ఆడియన్స్ మే నాట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. బట్ హ్యూమర్ అనేది హ్యాస్ అ యూనివర్సల్ అపీల్. నేను కామెడీ సినిమాలు చూసినప్పుడు కానీ, కామెడీ సీన్స్ కొన్ని థియేటర్లో చూసి జనాల రియాక్షన్ చూసినప్పుడు కానీ, కలెక్టివ్గా అందరూ కూర్చొని గ్రూప్గా ఎంజాయ్ చేసేది. యాక్షన్ ఫిల్మ్స్లో ఒక అడ్రినలిన్ రష్ ఉంటుంది, బట్ కామెడీ ఈజ్ మచ్ మోర్ ఏమంటారు కంటేజియస్. అంటే మీరు ఇవన్నీ తెలిసి కూడా ఈ లైన్లోంచి వచ్చి మరి మీ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అది నేను ముందర నుంచి నాకు డిఫరెంట్ జానర్స్ ఇష్టం సార్. ఇప్పుడు నా బిగ్గెస్ట్ హిట్ చాలామంది తెలీదు, సార్ దిల్ రాజు గారు నాకు చెప్పారు, ఈజ్ జెంటిల్మన్, ఇట్ ఈస్ నాట్ అష్టచమ్మ. సో నాకు కమర్షియల్ హిట్ నేను చెప్తున్నా, మై బిగ్గెస్ట్ మనీ మేకింగ్ ఫిల్మ్ వాజ్ జెంటిల్మన్. సో ముందర నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నా కెరీర్, నేను ఒక్క తీసిన సినిమా మళ్ళీ ఇమీడియట్గా చేయలేదు. అష్టాచమ్మ తర్వాత నేను గోల్కొండ హై స్కూల్ చేశాను, వచ్చేసి డయామెట్రికలీ ఆపోజిట్ జానర్. దాని తర్వాత అంతకుముందు తర్వాత బందిపోటు, తర్వాత జెంటిల్మన్ తర్వాత నేను అమితమి చేశాను, అమితమి తర్వాత సమ్మోహనం చేశాను. సో ఐ వాంటెడ్ టు ఆల్వేస్ ఎక్స్పెరిమెంట్. మీరు ఇలా జిగ్జాగ్గా చేశారు, ఎందుకంటే అది ఇట్స్ అ ఛాలెంజ్ టు యూ. మనం రిలాక్స్ అయిపోకూడదు, ప్రెడిక్టబుల్ అవ్వకూడదు, ఆ రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం. కానీ మీ జిగ్జాగ్ని మీరే చూసుకుంటే కనుక జనాలు యాక్సెప్ట్ చేసినవి, ఇప్పుడు జెంటిల్మన్ పిలిచి పెడితే ఇప్పుడు అమితుమి యాక్సెప్ట్ చేశారు, అష్టాచమ్మ చేశారు, జెంటిల్మన్ యాక్సెప్ట్ చేశారు, సమ్మోహన్ యాక్సెప్ట్ చేశారు. సమ్మోహనం కూడా ఎక్స్ట్రాడినరీ అంటే లవ్ స్టోరీ అది ఒక టిపికల్. ఇప్పుడు వి తీసుకున్నా కూడా సార్, ఏ సినిమాకైనా ప్రమాణం ఏమిటి, నిర్మాతకు డబ్బులు వచ్చాయా అంటే, మనం విమర్శకుల అభిప్రాయం పక్కన పెడదాం, మేబీ ఇట్స్ అ క్రిటికల్ ఫెయిల్యూర్. బట్ ఏ సినిమాకైనా రెండే ప్రమాణాలు ఉంటాయి, ఒకటి డబ్బులు వచ్చాయా, రెండు ప్రజలకు నచ్చిందా లేదా. ప్రాథమిక ప్రమాణాలను తీసుకుంటే రెండోదే మెయిన్, ప్రజలకు నచ్చాలి. ఇప్పుడు మీకు ప్రజలు ఇస్తే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. అప్పుడు ఓటీటీలో ఆల్రెడీ మీకు బిఫోర్ పీపుల్ వాచ్ ఆల్సో యూ మే గెట్ మనీ. ఇప్పుడు ఎలా ఉంది బిజినెస్, ఒక స్టార్ ఫిల్మ్ ముందరే వచ్చి కొనేస్తుంది ఓటీటీ. దే ఆర్ నాట్ బాదర్ అబౌట్ పబ్లిక్ ఒపీనియన్ పోస్ట్ రిలీజ్ ఇంపాక్ట్ చేయొచ్చు వాళ్ళ వ్యూయింగ్ని. సో వీకి ఎవ్రీబడి నోస్ ద ప్రొడ్యూసర్ హెస్ గాట్ అ గుడ్ మనీ, ఎందుకంటే ఆల్రెడీ మన కోవిడ్ రిలీజ్ అది. ద నెక్స్ట్ యార్డ్ స్టిక్ ఈజ్ ఆడియన్స్ ఏంటి. ఇప్పుడు IMDb ఈజ్ ద రిఫరెన్స్ అనుకోండి. ఇఫ్ ఎ ఫిల్మ్ గెట్స్ 6.8 on IMDb out of 10, I think that film is a success. It cannot be a failure. ఇప్పుడు ఇదివరకు ఇటీవల కాలంలో మీరు గమనించుంటే సినిమా రిలీజ్ అప్పుడు అవి రివ్యూలు అనండి, సోషల్ మీడియా రివ్యూస్ అనండి, ఇండివిజువల్ రివ్యూస్ అండి, ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో, ఇప్పుడు ఎవ్రీబడి మన దగ్గర దృష్టిలో పడకపోవచ్చు. ఇప్పుడు మీరు మీ ఒపీనియన్ని మీ జస్ట్ ఒక చిన్న బ్రీఫ్గా డిప్యూటీగా చేసి మీరు ఎవరికి మీ వాళ్ళకి సర్క్యులేట్ చేసి అదే పెరిగింది ఎక్కువ. ఫేస్బుక్లో కానీ, ఫేస్బుక్లోకి వెళ్తే విపరీతంగా ఉంటాయి అవన్నీ. సో ఇప్పుడు
సినిమా రిలీజ్ అయినప్పుడు వచ్చే రివ్యూలు ఓన్లీ మీడియా రివ్యూస్, మహా అయితే కొద్దిగా సోషల్ మీడియా రివ్యూ. అవునవును బట్ ఓటీటీలో వచ్చిన తర్వాత మళ్ళీ మొదలవుతున్నది ఒక 2-3 రోజుల పాటు. అవును మీరు గమనిస్తే అవును కల్కి సినిమా కానీ, దేవరా సినిమా కానీ, మొన్న వచ్చిన సత్యం సుందరం సినిమా కానీ అవును అవును ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ డిస్కషన్ ఇంకా పెరుగుతుంది. విపరీతంగా డిస్కషన్. నంబర్ ఆఫ్ పీపుల్ వాచ్ పెరుగుతుంది. కొందరు ఏమంటారు, అరే ఈ సినిమా ఎందుకు హిట్ చేశారు మీరు అంటాడు. Actually, కొందరు సినిమా అంటారు ఈ సినిమా థియేటర్ ఎందుకు మిస్ చేయమని అంటారు. నేను ఇది గమనించాను సార్, చాలా మంచిగా సక్సెస్ఫుల్ అయిన 2-3 సినిమాలు తెలుగులో థియేటర్స్ అవును ఓటీటీలోకి వచ్చిన తర్వాత అసలు ఇది ఎలా ఆడిందండి అన్నవాళ్ళు ఉన్నారు. ఉన్నారు. లేకపోతే ఓటీటీలో చూసిన తర్వాత ఎందుకు ఆడలేదండి అన్నవాళ్ళు ఉన్నారు. ఇది నాకు ఇప్పటికీ నాకు అర్థం కనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు చెప్పాలి నాకు తెలియదు. అంటే ఆడియన్స్ అంటే ఎక్కడ తేడా వస్తుంది, ఏది collective experience, ఏది individual కమర్షియల్ సక్సెస్ అంటే మీరు డిఫైన్ చేస్తే కమర్షియల్ సక్సెస్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక యాక్షన్ మోడ్లో ఉంది ప్రస్తుతం. ఇంక్రెడిబుల్ యాక్షన్, మామూలు యాక్షన్ మోడ్ కాదు. ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ ఫిల్మ్ ఇస్ అన్ యాక్షన్ ఫిల్మ్. ఇదివరకు చేతితో కొడితే ఇప్పుడు ఇంత సుత్తో కొట్టాల్సి వస్తుంది. ఏదో వేరే ఒకటి కనీసం 150-200 మంది చంపాలి సార్ మీరు చివరిలో. మామూలుగా 10-20 రోజులు పోయాయి, ఒక 150-200 ఎక్కువ మంది జూనియర్ ఆర్టిస్ట్ పెద్ద. అది నాకు దాని సార్ నాకు యాక్షన్ జానర్ చాలా ఇష్టం సార్, దానికి నేను వ్యతిరేకమే కాదు. యాజ్ లాంగ్ యాజ్ ఏదైనా ఎక్కువ రిపీటెడ్ అయినప్పుడు ఎగ్జాస్ట్ అవుతుందనే భయం తప్ప యాక్షన్ జానర్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానర్స్. అది చాలా కష్టం చేయడం, అది జెన్యున్గా. వాళ్ళు ఎవరో అంటారు చూడండి, ప్రపంచంలో గ్రేటెస్ట్ మొరాలిటీ టేల్స్ అంటారు చూడండి, నీతి కథలు యాక్షన్ ఫిల్మ్స్. ఎందుకంటే యాక్షన్ ఫిల్మ్స్లో ఏమవుతుందంటే మీకు ఎక్కువ క్యారెక్టర్ డెవలప్మెంట్ టైం ఉండదు కాబట్టి గుడ్ వర్సెస్ బ్యాడ్ అనే నీతి మాత్రం తీసుకుని తొందరగా చెప్పాల్సి వస్తుంది. వాడు దుర్మార్గుడు పరమ దుర్మార్గుడు, మంచివాడు మహా మంచివాడు అయితేనే కథ నడుస్తుంది. వీళ్ళు సెటిల్గా గ్రే షేడ్స్ ఎక్స్ప్లోర్ చేసుకుంటాడు అనుకోండి. అదే మరి ఇవన్నీ చూస్తూ కూడా జనాల్ని అందరిని ఇంటికి బయట దగ్గర కూర్చోబెట్టాలి, లేదా వీళ్ళంతా తీసుకెళ్ళి థియేటర్లో కూర్చోబెట్టాలి. ఇది చాలా టఫ్ ఫీట్ కదా. టఫ్ ఫీట్ అండి, బికాస్ బట్ సమ్ అంటే నాకు టఫ్ ఫీట్, బట్ అట్ ద సేమ్ టైం ఆల్సో సెన్సింగ్ ఉంది. అదొకటి ఉంది. అంటే మీకు కనబడకుండా మూర్ఖంగా ఇప్పుడు నేను హారర్ సినిమా థియేటర్లో, ఎందుకంటే ఐ నో తెలుగులో హారర్ సినిమాకి చాలా అసలు మినిమల్ ఆడియన్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేది మినిమల్ ఆడియన్స్ అంటే ఏంటంటే హారర్ కామెడీ గురించి చెప్పట్లేదు, ప్యూర్ హారర్ నేను తీసాను. హారర్ కామెడీ పక్కన పెట్టండి, కామెడీ ఉంటే ఇప్పుడు ఉంటారు సార్. ఇప్పుడు మీరు ఒక జువాన్ ద గ్రడ్జ్ లాంటి సినిమాలో లేదా ఇన్సిడియస్ లాంటి తీసాను అనుకోండి, కుటుంబాలు ఆగిపోతాయి, యంగ్స్టర్స్ వస్తారు, అది కూడా అరుచుకోవడానికి. నేను చూశాను కదా, ఐఎమ్ హారర్ ఫ్యాన్. ఆ రోజులో ఆర్జీవి రాత్రి సినిమా తీసినప్పుడు కూడా జనాలు అంటే మనకి కొంచెం అలవాటు లేని జానరా. ఇప్పుడు మన నటుల్లో కూడా చాలా మంది డిక్లేర్ చేస్తుంటారు నేను చేయనండి హారర్ సినిమా, ఎందుకంటే వాళ్ళకి ఇట్స్ అన్ అన్ప్లెజెంట్ జానర్. అది హారర్ కామెడీ వేరు, చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది, మనకు తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన జానర్. దానిలో కొన్ని సరదాగా మంచి సినిమాలు చాలా వచ్చాయి. కానీ మామూలుగా ఇప్పుడు నేను పర్సనల్గా చూసిన దానిలో నేను జనాలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కొన్ని కామెడీ సినిమాలు. అంటే కొన్ని సినిమాలు చాలా సామాన్యమైన జోకులు కూడా వెలుగుబడి అవుతున్నారు. ఆ ఆకలి ఏదో నాకు కనబడింది. అంటే ఒక మంచి ఆరోగ్యకరమైన కామెడీ ఉంటే మాత్రం ఇప్పుడు అది చూస్తూనే, ఐఎమ్ నాట్ అగైన్స్ దోస్ బిగ్ ఫిల్మ్స్, అది చూస్తూనే ఇది కూడా చూసే ఛాన్స్ ఉంది. ఆడియన్స్ ఆర్ రియలీ క్రేవింగ్ గుడ్ కామెడీ. ఈ మధ్య నేను కొన్ని సినిమాలు చూశాను సార్, అవి పెద్ద గ్రేట్ రైటింగ్ కాకపోయినా తెలివిగా అందంగా అక్కడక్కడ కరెక్ట్ టైంలో జోకులు వేసినప్పుడు కూడా బ్రహ్మాండంగా చూశారు, చప్పట్లు కొట్టారు, ఆనందపడ్డారు. నేను పర్సనల్గా ఎప్పుడు ఏం నమ్మినానంటే హ్యూమర్ ఈజ్ ఎవర్ గ్రీన్, అది చేయడం కష్టం కానీ కొడితే పెద్ద బ్లాక్ అది ఆ ఛాన్స్ ఒక్కటి తీసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితిలో నాకు అనిపించింది. అంతకుమించి రీసెంట్ టైమ్స్లో చెప్పాలంటే జాతిరత్నాలు ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్. తర్వాత మన సామాజిక వర్గం ఆల్సో డిడ్ వెల్, మన మత్వదల 2 ఆల్సో డిడ్ వెల్. సో అందుకని ఆ రుచి చూడడానికి అయితే ప్రేక్షకులు ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఈ టైంలో ఒక కాంట్రాస్ట్ కింద, ఒక ఆల్టర్నేటివ్ ఎమోషన్ కింద ఒక బిగ్ సైజ్ యాక్షన్ ఫిల్మ్తో పాటు ఒక మంచి ఆరోగ్యకరమైన కామెడీ సినిమాను కూడా ఎంజాయ్ చేస్తారు. యూత్ఫుల్ ఈ సినిమా నేను ఎక్కువగా ప్రిడామినెంట్లీ యంగ్స్టర్స్ దాన్ని సపోర్ట్ ఫుల్లీ. పాత్రలు కూడా అన్ని ఏజ్లకి లక్కీగా ఏంటంటే పాత్రలు కూడా అన్ని వయసులకి సంబంధించిన పాత్రలు అమిరాయి ఈ సినిమాలో. అంటే కేవలము యంగ్స్టర్స్, ఇప్పుడు మ్యాడ్ అని అనుకోండి, మ్యాడ్ ఈజ్ ఫర్ మోస్ట్లీ యూత్, వాళ్ళ జీవితానుభవాలు వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్తోనే ఎక్కువ ముడిపడి ఉంది కదా. అది అలా కాకుండా పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, వాళ్ళ కష్ట నష్టాలు, వాళ్ళకున్న వాటిని ఏమంటారు ఇన్సెక్యూరిటీస్, వీటన్నిటిని కూడా కలబోసి తీయగలిగే హ్యూమరస్ సినిమా తీయగలిగే ఛాన్స్ తక్కువ సార్లు వస్తుంది మనకి. అష్టాచమ్మా ఇస్ యంగ్ ఫిల్మ్, యూత్ఫుల్ ఫిల్మ్. ఇది అలా కాదు, దీనిలో రకరకాల ముసలాడు హీరోకి జాతకాలు పిచ్చా ఏంటి
జాతకాలు పిచ్చారండి. అది ఏంటి అనేది మనం చూడాలి. అది అతను ఏ మార్గంలో తీసుకెళ్ళింది. అంటే మామూలుగా రెగ్యులర్గా మనకి అలాంటి సినిమాలు కొన్ని వచ్చాయి. అంటే హీరోలు జాతకాలు నమ్మడం అనేది ఆ ఒకటి ఒకటి వచ్చింది. అప్పులప్పారావులోనే అనుకుంటా కదా. కాదు కాదు సార్, అప్పులప్పారావులో కూడా ఉంది. ఏ సినిమాలో ఒక ముసలావిడ చచ్చిపోయే ముందు తాళ్ళు కడుతూ ఉంటాడు అతను, అప్పులప్పారావు అనుకుంటా. ఇప్పుడు వెంకీ ఉంది. వెంకీ అంటే ఎక్కువ ఉండదు, కొంచెం ఉండి వెళ్ళిపోతుంది మళ్ళీ. బట్ ఇది కొంచెం కొత్తగా వేరేగా ఒక వేరే యాంగిల్లో ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళి ఒక ఏమంటారంటే ఒక చిన్న లిటరీ టచ్ కూడా ఉంటుంది. లిటరీ అంటే మీరు భయపడాల్సిన లిటరీ టచ్ కాదు, అంటే కొంచెం నాకు వర్డ్ ప్లే అంటే ఇష్టం కాబట్టి భయపడి వచ్చి. అంటే లిటరీ అంటే నా ఉద్దేశం ఏంటంటే కొంచెం మీకు క్రేజీ మోహన్ గారు రైటింగ్ లో మాటల గారడీ ఉంటుంది చూడండి, ఆ మాటలతో ప్లే చేయడం నాకు అది ఎప్పుడు ఇష్టం. ఆ క్రేజీ మోహన్ గారు రైటింగ్ అంటే నేను ఆయన తమిళం రాదు, ఆయన రాసిన సినిమాలు తెలుగు ట్రాన్స్లేషన్ డబ్బింగ్ సినిమాలు చూసి నాకు చాలా నచ్చేవి. పంచతంత్రం ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ హిస్ వండర్ఫుల్ ఫిల్మ్. సతీ లీలావతి ఇది ఆ కోవకు చెందిన సినిమా అని నేను చెప్తాను. ఆ డైలాగ్ పట్టు కరెక్ట్ డైలాగ్ దాని మీద మీరు చెప్పింది ఎదురు అర్థం కాకపోవడం, దాని నుంచి మళ్ళీ అపార్థం చేసుకోవడం, దాని నుంచి మళ్ళీ ఇంకో స్పై సంగతి వేయడం, ఇది నాకు చాలా ఇష్టం. మైకేల్ మదన కామరాజ్ ఆఫ్ కోర్స్ క్రేజీ మోహన్ గారు రాశారు లేదు నాకు తెలియదు, తమిళంలో ఎవరు రాశారు. ఈ రెండు మాత్రం ఎక్స్ట్రాడినరీ. సో అది నాకు చాలా ఇష్టం. ఆ టైప్ ఆఫ్ ఫార్స్ అంటాం మనం, ఫార్స్ ఇప్పుడు తగ్గిపోయింది తెలుగులో కూడా. కాబట్టి అలా కొంత వర్డ్ ప్లే ఉంటుంది. సిచ్యువేషన్ హ్యూమర్ కూడా నేను ఫస్ట్ టైం ఫిజికల్ సిచ్యువేషన్ హ్యూమర్ నేను ఎప్పుడు చేయలే. ఎక్కువ డైలాగ్ డ్రివెన్ హ్యూమర్ ఉండేది నా సినిమాల్లో. ఈసారి అది కూడా ఉంటుంది, సిచ్యువేషనల్ ఫిజికల్ హ్యూమర్. తక్కువ డైలాగ్ ఉండి ఎక్కువ యాక్షన్ మీద నడిచే హ్యూమర్ కూడా ఉంటుంది. సో అన్ని చేసే అవకాశం వచ్చిన సినిమా కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని అనిపిస్తాను స్ట్రాంగ్గా. అంటే ప్రియదర్శి దగ్గరికి ఈ కథ తీసుకెళ్ళడానికి ఏంటి వాటి రీజన్? నేను ఎప్పుడు ప్రియదర్శి నాకు సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే తెలుసండి. అంటే పరిచయం లేదు కానీ ఒకసారి నేను అక్కడ లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కలిశాడు. తన పెళ్లి చూపులో తను చేసిన నటన కానీ తర్వాత మల్లేశం బలగం చూసినప్పుడు నాకు నచ్చాడు అబ్బాయి. అంటే జెన్యూన్ యాక్టర్ ఇతను. అండ్ ఏ పాత్ర మెయిల్ అని ఆహాలో ఒక సినిమా వచ్చింది, ఒక ఫిల్మ్ ఉదయ్ గుర్రాల అనే కుర్రాడు తీశాడు, చాలా మంచి ఫిల్మ్ అది. దానిలో కూడా చాలా బాగా చేశాడు. శ్రీధర్ చిన్న పాత్ర చాలా బాగా చేశాడు. సో ఎప్పుడైనా మంచి పాత్ర మెయిన్ క్యారెక్టర్తో ఇతను చెయ్యొచ్చు. అటు వచ్చి హీరో బిల్డప్లు హీరోయిజం కాకుండా ఈ పాత్ర ఇతను అని ఒదిగిపోయేలాంటి పాత్ర ఉంటే మాత్రం వీ కెన్ డెఫినెట్లీ డూ ఫిల్మ్ విత్ దర్శి అని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించింది. ఇది ఎవరు బాగుంటారు అన్నప్పుడు నాకు దర్శి గుర్తొచ్చాడు. దర్శి అయితే బాగుంటాడు. లక్కీగా బలగం అప్పుడు మంచి సక్సెస్ అయింది, అతను చాలా పేరు వచ్చింది. అంతకుముందు అతను మల్లేశం కూడా అతను చాలా పేరు వచ్చింది. తర్వాత మెయిల్ నేను చూసి నాకు చాలా నచ్చింది. ఇవన్నీ ప్లస్ అతను వెబ్ సిరీస్ చేశాడు సేవ్ ద టైగర్స్ అని, దట్ ఆల్సో డిడ్ వెరీ వెల్. సో నేను అంటున్నాను ఇప్పుడు అతను ఆల్సో ఐ వాంటెడ్ సంబడి ప్రజలకి కొంత ఇష్టం ఉన్న వ్యక్తి చేయాలి. అంటే ఇప్పుడు నేను ఎవరికి చెప్పిన ఎవరండి దర్శి చాలా బాగా చేస్తాడండి మాకు చాలా ఇష్టం. ఒకప్పుడు నాని గురించి నాని ఎర్లీ స్టేజెస్లో కూడా సినిమా బాగున్న బలమైన నా అబ్బాయి బాగా చేస్తాడండి అని ఒక అభిప్రాయం ఉండేది ప్రేక్షకుల్లో. ఇప్పుడు అది బాగా బలపడిపోయింది. ఇప్పుడు దర్శి కూడా ఇప్పుడు డిమాండ్ ఆర్టిస్ట్, మంచి మా సినిమా తర్వాత సైమల్టేనియస్గా ఇప్పుడు హీస్ డూయింగ్ నాని ప్రొడక్షన్ ఉంది, కోర్ట్ నాని ప్రొడక్షన్ చేస్తున్నాడు. సో అందుకని కూడా ఆల్మోస్ట్ సక్సెస్ మంచి నటుడు అండ్ చాలా చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. అతనితో పాటు వెన్నెల కిషోర్, హర్ష ఈ సినిమాలో హర్ష పెద్ద హైలైట్స్. అండ్ నాకు నచ్చిన నటులు అందరూ భరణి గారు, నరేష్ గారు, తర్వాత ఏమోనో శ్రీనివాస్ అవసరాల అందరూ ఉంటారు. బట్ ఎవరు అంతమంది చూసినట్టు ఉండరు. మ్యాక్సిమంగా అలా కాస్టింగ్ చేయడానికి ట్రై చేశాను. వడ్లమాని శ్రీనివాస్ అని ఆయన ఈ మధ్య చాలా పాత్రలు మంచి మంచి చేస్తూ వచ్చారు. ఆయన ఒక మంచి పాత్ర చేశారు. కల్పలత తర్వాత. సో నేను ఇప్పటివరకు ఎక్కువ పనిచేయని నటులు నా ఫేవరెట్ యాక్టర్స్, వీళ్ళని కలిపి కాస్టింగ్ చేశాను మరి సినిమాలో. బట్ ఎవరిని ప్రెడిక్టబుల్గా కాస్ట్ చేయడానికి ట్రై చేయాలి. వీళ్ళు పలానా హీరో తండ్రికి కాదు వేరేది ఇద్దాం ఇలా ప్రయత్నించాం. సో అందరూ చాలా ముఖ్యంగా ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎన్సాంబుల్ పీస్ అంటారు చూడండి, బెస్ట్ టాలెంట్స్ని అంటే ఉత్తమమైన కామిక్ టాలెంట్ని చూపించగలిగే నటుల్ని ఒక సినిమాలో తీసుకొచ్చి. సో అది ఒక సంబరం లాగా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఫుల్గా అందరూ దే ఆల్ కమ్ టుగెదర్. సో అందుకు నాకు ఒక వెరీ స్పెషల్ ఫిల్మ్ కింద మిగిలిపోతుందని నాకు అనిపిస్తుంది ఈ సినిమా. మీరు ఈశారబ్బా, కృతి శెట్టి చాలా అందమైన హీరోయిన్తో పనిచేశారు. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటి? రూపా కొడవయ్యూర్ అని మీరు ఉమామహేశ్వర ఒక రూప ఐ థింక్ వన్ సమ్ బెస్ట్ డెబ్యూ యాక్టర్స్ ఆల్సో సైమా వచ్చింది అమ్మాయికి. ఆ సినిమాలో చూసి నేను ఈ తెలుగు అమ్మాయి చాలా బాగుంది, ఈ అమ్మాయిని ఖచ్చితంగా కాస్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే
తర్వాత తను వేరే సినిమా ఏదో చేసి తను షీఈ్ డాక్టర్, అమ్మాయి లండన్లో ఏదో చదువుకోవడానికి వెళ్ళిపోవడం ఏదో జరిగింది. సరే ఇందులో ఖచ్చితంగా తెలుగు అమ్మాయి కావాలి నాకు, ఎందుకంటే ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే ఒక్కళ్ళకు కూడా వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పాల, అందరూ తెలుగు నటులు. ఇప్పుడు మా అదర్ లాంగ్వేజ్ అమ్మాయిలు కూడా మన దగ్గర డబ్బింగ్ చెప్తున్నారు, నేర్చేసుకుంటున్నారు. అది ఉందిలేండి, కానీ కొంత పెద్ద క్యారెక్టర్ యాక్టర్లకు ఇంకా మన వాళ్ళు డబ్బింగ్ చెప్తుంటారు. అయితే దీనిలో అందరూ ముఖ్యంగా హీరోయిన్, ఎందుకంటే దీనిలో కొన్ని ఇమోషనల్ సీన్స్, కొన్ని చాలా వేగంగా మాట్లాడాలి తెలుగు, షార్ప్గా మాట్లాడే తెలుగు ఉంది. ఇది నాన్ తెలుగు వాళ్ళతో కొంచెం కష్టము. అఫ్కోర్స్ కృతి కూడా పాపం తెలుగు చాలా నేర్చుకుని మాట్లాడింది అని చెప్పి నేను అనుకుని ఈ అమ్మాయిని సెలెక్ట్, అండ్ పాత్ర కూడా కరెక్ట్గా అమ్మాయి సరిపోయింది. ఐ వాంటెడ్. ఇంకోటి ఏంటి, దర్శికి మ్యాచ్ అవ్వాలి. దర్శికి చెల్లెల్లో ఉండకూడదు, మళ్ళీ దర్శితో పాటు కరెక్ట్గా ఆ ఏజ్ గ్రూప్లో మ్యాచ్ అవ్వాలి. ఎంతో కొంత దర్శి కంటే సోషల్ స్టేటస్లో పాత్ర ఎలా ఉంటుందంటే, దర్శి ఒక మధ్యతరగతి వాడైతే, అమ్మాయి కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయి. ఓకే. సో ఆ చిన్న అప్పర్ మిడిల్ క్లాస్ లుక్ ఉండాలి అమ్మాయిలో, అలాంటి బట్టలు, ఆ ఇల్లు కూడా అలా ఉంటుంది అమ్మాయిది. వీళ్ళు కొంచెం లో మిడిల్ క్లాస్లో ఉంటారు అన్నమాట. ఈ కాంట్రాస్ట్ కూడా కనబడాలన్నప్పుడు నాకు అమ్మాయి కరెక్ట్. అది ఇన్ని లెక్కలు వేసి హీరోయిన్ తీసుకుంటారా? నేను జనరల్గా అంటే ఎలా ఉంటుంది అంటే అందరూ అలాగే తీసుకుంటారేమో సార్, మరి నాకు తెలియదు. నేననేది ఇప్పుడు బట్టలు అనగా మేకప్ అనగా, ఇప్పుడు తీసుకొచ్చి పక్క ఒక అమ్మాయిని తీసుకొచ్చి చక్కగా మన తెలుగు అమ్మాయిలు చూపించచ్చు కదా, చాలా మంది అవన్నీ అలాగే అవన్నీ జరిగేవి. మీరు వాచగా ఉన్నారు, అది ఓకే. నేను 100% నేను వేరే భాష మీరు అప్పర్ మిడిల్ క్లాస్ లా కనపడాలి, డ్రెస్ కొంచెం ఇది చేయాలి, ఇలా ఉండాలి, అక్కడ ఇవన్నీ ఇవన్నీ కొంతవరకు మీరు చేసుకోగలిగింది, ఎక్సెప్ట్ వాచకం. నేను ఇప్పుడు నాకు నివేదా థామస్ తనే తెలుగు నేర్చుకుని మాట్లాడిందండి, అదితిరావు హైదర్ తనే డబ్బింగ్ చెప్పింది సమ్మోహనంకి, సురభి ఒక్కరికే నేను డబ్బింగ్ చెప్పించాల్సి వచ్చింది, ఇది జెంటిల్మన్ టైప్. తర్వాత నా సినిమాల్లో కృతి శెట్టి మొత్తం తను పక్కాగా డైలాగ్ మాట్లాడింది, ఎటు వచ్చి తను డబ్బింగ్ చెప్పడానికి తనకి ఏదో వేరే ఎగ్జామ్ మీద ఉండి షీకున్నట్టు. నివేద కూడా పాపం జెంటిల్మన్కి చెప్పలేకపోయింది, కానీ వీకి తనే చెప్పింది డబ్బింగ్ మొత్తం. సో నేను ఇన్సిస్ట్ చేసేది ఏంటంటే ప్రాంప్టింగ్ ఉండదు సెట్ మీద, ప్రాంప్టింగ్ ఇస్ నాట్ అలౌడ్. నేనేం చేస్తానంటే దాదాపు సినిమా స్టార్ట్ అయ్యే షూటింగ్ 15 రోజులు ముందు నుంచి మేము ఒక ఫుల్గా ఇలాంటి ప్లేస్లో ఒక చోట కాన్ఫరెన్స్ హాల్లో మొత్తం నటులందరం టేబుల్ చుట్టూ కూర్చుని మొత్తం అందరి దగ్గర కాపీలు ఉంటాయి, స్క్రిప్ట్లు, అందరూ చదివేస్తాం సినిమా నాటకం చదివినట్టు A to Z. మధ్యలో డిస్క్రిప్షన్స్ నేను చదువుతూ ఉంటా, ఎవరైనా ఒక నటుడు ఏమన్నా బై మిస్టేక్ రాలేకపోతే సీనియర్ నటు ఆ పాత్ర నేను చదువుతా, మొత్తం చదివేస్తాం. చదివిన తర్వాత మొత్తం డిస్కషన్ చర్చ, ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉన్నాయా, ఇవి ఉన్నాయా, పాత్ర గురించి ఏమైనా డౌట్లు ఉన్నాయా. అదే రోజు మధ్యాహ్నం అందరం కలిసి భోజనం చేస్తాము, ఇమీడియట్గా పోస్ట్ లంచ్ అందరం కాస్ట్యూమ్ టెస్ట్లు అన్నీ చేసేస్తారు. సో దాదాపు 9:30-10 నుంచి సాయంత్రం 5 వరకు మేము కలిసి ఉంటాం. ఎవరికి ఏ అనుమానాలు ఉన్నా, నాకు ఎవరి గురించి ఎన్నో డౌట్లు ఉన్నా, ఎవరి బలహీనతలు బలాలు నాకు ఆ టైంలో తెలిసిపోతాయి. అప్పుడు నేను తర్వాత ఏం చేస్తాను, ఇండివిజువల్ సెషన్స్ పెడతాను, పలానా యాక్టర్తో అలా చేస్తాను. కాబట్టి ఏంటంటే దాదాపు 1 నెల రోజుల ముందరే స్క్రిప్ట్ అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది. కొంతమంది తెలుగు మాట్లాడడం వచ్చిన వాళ్ళు చదవడం రాదు, అదొక సమస్య. వాళ్ళందరికీ నేను ఇంగ్లీష్లో కొట్టి, ఎక్కువ ఉంది ఇంగ్లీష్లో కొట్టి వాళ్ళకి పంపిస్తాం. నాన్ తెలుగులకి ఏం చేస్తానంటే నేను డైలాగు తెలుగులో ఇంగ్లీష్లో కొట్టి బ్రాకెట్లో దాని అర్థం ఇంగ్లీష్లో, ద మీనింగ్ ఇంగ్లీష్లో కొట్టి ఇది అని చెప్తాను అనమాట. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాయిస్ నోట్స్ పెడతాను, ఇలా పలకాలి అని పలకాలి. ఇదంతా 1 నెల ముందు అయిపోతుంది. సో ఎక్స్పెక్టేషన్ అంటే మీరు సెట్లోకి వచ్చినప్పుడు పక్క నుంచి ఎవరు అందించడం అనేది ప్రసక్తి లేదు, మీరు నేర్చుకుని మాట్లాడాలి. కాబట్టి ఏంటంటే డబ్బింగ్ ఆర్టిస్ట్కి ప్రాబ్లం ఉండదు సింక్ చేయడము, అంటే నెమ్మదిగా మాట్లాడి విని. సో అది నేను చాలా జాగ్రత్త పడతాను. ఈ సినిమాకి ఏంటంటే అస్సలు ఛాన్స్ లేదు, హ్యూమర్ ఇది. కామెడీలో ఆ టైమింగ్ మిస్ అయిందంటే మొత్తం కొట్టేస్తుంది ఎడిట్లో. సో ఐ వాంటెడ్ టు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న అందరూ గతి లేదంటే తప్ప నాన్ తెలుగు వాళ్ళు ఉండకూడదు, అవకాశం లేదంటే తప్ప. అదృష్టశాతం అందరూ తెలుగు వాళ్ళు పడ్డారు ఈ సినిమాకి. కానీ మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే ఈ సినిమాకి ఎలా తీసుకుంటారు, అన్ని సినిమాలు అంతే. మరి ఎందుకు మీ సినిమాలన్నీ కూడా ఫెయిల్యూర్ సినిమాలనే, సక్సెస్ సినిమాలే, కానీ డ్రాస్టిక్ ఫెయిల్యూర్స్ అన్నవి ఏవి లేవు. బట్ ఒక్క కృతి శెట్టి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, అదే ఎందుకు అంత డ్రాస్టిక్ ఫెయిల్యూర్? కర్ణుడు చావుకు 1000 కారణాలు అన్నట్టు నా దృష్టిలోనండి ఆ సినిమా చాలా తప్పులు జరిగాయండి ఆ సినిమాలో. అంటే ఆ సినిమా నాకు ఇష్టం, వ్యక్తిగతంగా ఇష్టం, నేను రాసిన కథలో నాకు చాలా ఇష్టమైన కథ. కానీ అంటే ఆ సినిమా తర్వాత ఒకటి చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, ఒక సినిమా రిలీజ్ చేసే ముందు ఆడియన్స్ మూడ్ని ఎంతో కొంత గేజ్ చేయాలి. వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ దే వాచింగ్, హౌ టు ప్రెజెంట్ ఈ సినిమాని మన ప్రేక్షకుల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి. ఇది కొంచెం సీరియస్ సినిమా, ఉమెన్ బేస్డ్ సినిమా, కొంచెం కాన్ఫ్లిక్ట్ బేస్డ్ సినిమా. ఆల్రెడీ నేను సమ్మోహనం ఒకలాగా రొమాంటిక్ లైట్ హార్టెడ్గా తీసాను, ఇది అలాంటి సినిమా కాదు. కానీ సినిమా బేస్డ్ సినిమా అని చెప్పి మనం చెప్తున్నాము. ఎంతవరకు ఆడియన్స్ ప్రిపేర్ అయ్యి దీనికి వస్తారో, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయంలో మేము పూర్తిగా విఫలమయ్యామని నాకు అనిపిస్తుంది. సో
సార్ ఇవన్నీ బేసిక్గా సినిమా బాగుంటే ఇప్పటిదాకా ప్రూవ్ చేస్తున్నది ఏంటంటే దాన్ని బట్టి సినిమా పబ్లిసిటీ ఉండొచ్చు, మీరు అన్నట్టు టైము, జాతకాలు, ముహూర్తాలు ఇవన్నీ చూడొచ్చు, ఇవన్నీ చేయొచ్చు, రిలీజ్ ముందు తిరుపతి వెళ్ళొచ్చు, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ సంబంధం లేదు. బట్ సినిమా బాగుంటే ఈ లెక్కలు ఏవి ప్రేక్షకుడు వేసుకోవట్లేదు. లేదు లేదు నేను మెజారిటీ ఆఫ్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ సార్. కొన్ని సినిమాలు ఒకప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవ్వవు. ఆ సినిమా నచ్చిందని నేను అనట్లేదు. ఫర్ సమ్ రీజన్ దే డోంట్ లైక్ ఇట్. సో మీరు చెప్తున్నది ఇప్పుడు నాకు ఒక రీజన్ చెప్పారు, ఏంటి మేము సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయాం, వాళ్ళ దగ్గర సరైన టైం కాకపోయింది, నా ముందు సినిమాకి దీనికి సినిమాకి ఉన్న డిఫరెన్స్ కన్వే చేయాలి, ఇవన్నీ ఎక్స్క్యూజ్ కాదేమో అనుకుంటున్నాను. కాదు సినిమా బాగాలేదు అనేది వేరే చర్చ అండి. నేను ఆ సినిమా మంచి సినిమా కాదని నేను అది మనం వేరేగా మాట్లాడాలి. నా దృష్టిలో అది మంచి సినిమా, దాని జోన్లో మంచి అంతే. ఎందుకంటే అది ఇప్పుడు ఇది ఆ సందర్భం కూడా మనం తొందరగా ముగిచ్చేస్తాను ఈ విషయం. దానికంటే అర్థం పర్థం లేని సినిమాలు, లాజిక్ లేని సినిమాలు, దానికంటే అర్థం పర్థం లేని రిగ్రెసివ్ ఎమోషన్స్ ఉన్న సినిమాలు, ఆడిన సినిమాలు నేను చూశాను, ప్రేక్షకులు నచ్చుతున్నాయి. ఇప్పుడు ప్రేక్షకులు అనేవాళ్ళు అంటే మీరు మళ్ళీ ఇప్పుడు ప్రేక్షకులు తప్పుపడుతున్నారు. నేను తప్పు పట్టట్లేదు సార్. సార్ అర్థం బద్దలు లేనివి, అసంబద్ధమైనవి, బాగాలేని, మీ దృష్టిలో బాగాలేనివి నా దృష్టిలో చెప్తున్నాను. ప్రేక్షకులు నచ్చచ్చు కదా. అది నాకని చాలా సినిమాలు అలా ఉంటాయి సార్. ఇప్పుడు మీరు 3.25 ఇచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులు చూడకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు మీరు నేను చూసామని మీరు చెడమడ తెట్టిన సినిమాలు కొన్ని కోట్లు వచ్చి మీరేలో. సో నేను నా గురించి చెప్తున్నా. అంటే మీరు కూడా క్రిటిక్ యాంగిల్లోనే సినిమాని మేకింగ్ చేస్తున్నారు. మేము క్రిటిక్ యాంగిల్లో సినిమాని చూసామనుకుంటే ఐఎమ్ ఆల్సో క్రిటిక్ సార్. నేను నా సినిమాలు నేను విమర్శించుకుంటాను. నేను ఏం చేస్తాను సార్, మీరు చెప్పిన ప్రకారం క్రిటిక్ ఒపీనియన్కి ప్రేక్షకుల ఒపీనియన్కి ఒక్కోసారి మ్యాచ్ కాకపోవచ్చు అన్నారు. బట్ దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ ప్రాబ్లం అని అన్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు కలెక్టివ్గా ఇప్పుడు ఒక సినిమా గురించి ఒక అభిప్రాయం ప్రబలంగా వినపడింది అనుకోండి, ఈ రోజులు ముఖ్యంగా ఈ రోజులు, అంతకుముందు ఒకసారి చూద్దాంలే అనే ప్రేక్షకులు ఇప్పుడు లేరు. ఒక ప్రబలంగా ఒక అభిప్రాయం వినపడిందంటే ఇక వెళ్ళరు సినిమాకి. ఇప్పుడు మన యూట్యూబ్లో పెట్టారు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, 90% ఆఫ్ ద కామెంట్స్ ఆర్ సేయింగ్ ఎలా మిస్ అయ్యింది ఈ సినిమా, ఎంత బాగుంది, 90% ఎలా మిస్ 95% కామెంట్లు, ఇంకా 5% ఏదో వాళ్ళ అభిప్రాయాలు బాగాలేదు. సో ఎక్కడో చోట మిస్ఫైర్ అయ్యింది. ఆ సినిమా నచ్చలేదు అనేది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. యాజ్ అ ఫిల్మ్ మేకర్ అండి, ఐ ఫీల్ యూ షుడ్ బి రెడీ టు యాక్సెప్ట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద ఆడియన్స్. దాని నుంచి మనం ఏం నేర్చుకోగలము. నేను ఎప్పుడు ఎట్లా ఆలోచిస్తానంటే, నేను వెంటనే రివ్యూలు, వెంటనే అభిప్రాయాలు చదవను. ఎందుకంటే మనం ఎమోషనల్గా అటాచ్ చేయండి సినిమాకి, నీజర్క్ రియాక్షన్స్ వస్తాయి మనకి, కోప్పడిపోవడం. కొంత ఆగుతాను, ఆగి ఒక 15-20 రోజుల తర్వాత అన్ని రివ్యూలు కూర్చొని శ్రద్ధగా చదువుతా, వీలైనంత డిటాచ్గా చదువుతా. ఈ వ్యక్తి ఆ వ్యక్తి కాదు, చదివి దీనిలో నిజంగా నాకు ఉపయోగపడే పాయింట్లు ఏమున్నాయి, నిజంగా వాళ్ళు ఎక్కడ నేను పొరపాటు చేసి ఉండొచ్చు, ఇది ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళడంలో, నేను నెరేట్ చేయడంలో జరిగిన తప్పులా, వేరే విధంగా జరిగిన తప్పులా కూడా నేను ఆలోచిస్తాను, నేను నోట్ చేసుకుంటాను. అయితే అవి ట్రేడ్ సీక్రెట్లు మన దగ్గర పెట్టుకుంటాం గుండెలో, అక్కడ పొరపాటు చేసాం అందుకని వాడు నవ్వలేదు, లేకపోతే ఇక్కడ మనం కరెక్ట్గా ఎమోషన్ ప్రొజెక్ట్ చేయలేకపోయాము అందుకని వాళ్ళకి నచ్చలేదు. ఇంకోటి కూడా ఏంటంటే, ఆడియన్స్ ఒక రకమైన సినిమాకి చూడడం అలవాటు పడి ఉంటారు సార్. ఇప్పుడు ఎమోషన్ అంటే ఇలా పలికిస్తేనే ఎమోషన్, హాస్యం అంటే ఇలా పలికిస్తేనే హాస్యం అని మన సినిమా వ్యాక్యూమ్లో పుట్టదు కదా. ఇట్ ఈస్ ఎ లెగసీ, ఇట్స్ ఎ ట్రెడిషన్. ఒక ట్రెడిషనల్గా కొన్ని ఎమోషన్స్ని డెపిక్ట్ చేసే పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతికి అలవాటు లేకుండా మీరు వేరే ఏదైనా ప్రయత్నించినప్పుడు కూడా ఆడియన్స్ చూడరు. ఇనీషియల్ రియాక్షన్ విల్ బి నెగిటివ్, ఏడే బోర్గా ఉంది అంటాడు. కొంతమంది అంటారు ఏం జరగదండి ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో అంటారు. ఇప్పుడు మన సత్యన్ సుందరం ఎవరికో చూపిస్తే ఏముంది ఏం జరగట్లేదండి సినిమా అంటే, జరగడం అంటే ఏమిటి అనేదాన్ని మనకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా. పలానాది ఢమ్ 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 ఏవో ట్విస్ట్లు ఉంటేనే కొంతమంది దృష్టిలో ఏదో జరిగిందనే ఫీలింగ్ ఉంటుంది. ఆ సినిమాలో చాలా జరుగుతుంది పెద్దగా ఏం జరగకుండా, అది నాకు నచ్చింది. ఆ సినిమాలో ఎంత జరిగిందో, ఆ సినిమాలో జీవితం గురించి ఎంత జరిగింది, సంభాషణ ఎంత జరిగింది, వాళ్ళ క్యారెక్టర్ ఎలా వ్యక్తపరచబడ్డాయి, చాలా జరుగుతుంది. థియేటర్లో వచ్చినప్పుడు ఎవరు వెళ్ళా, ఓటీలో వచ్చినప్పుడు మాత్రం దాన్ని ప్రతి ఒక్కడు బుర్ర మీద పెట్టుకుని ఓహో అని అంటారు. ఎందుకంటే అది గమ్మత్ ఆ సినిమాలో. సో అలాగా ఒకప్పుడు క్విక్గా స్టడీ చేసుకోవడం, వాట్ ఈస్ ద మిస్టేక్ ఐ మేడ్. ఐ ఆల్వేస్ వాంట్ టు బి ఏ స్టూడెంట్ ఆఫ్ ఫిల్మ్స్, ఐ నెవర్ క్లెయిమ్ టు బి ఏ మాస్టర్, బికాస్ చాలా ఇల్యూజివ్ ఆర్ట్ అది. అండ్ సమ్టైమ్స్ చాలా ఘాటుగా కరుకుగా చేసిన విమర్శను కూడా మనం తట్టుకుని నిలబడగలిగి చదువుకోగలగాలి. మా నాన్నగారు నాకు నేర్పించారు, విమర్శకుడితో ఆర్గ్యూ చేయకు, ఇప్పుడు విమర్శకుడు విను, ఆర్గ్యూ చేయడం తప్పు, విని ఏమైనా నిజంగా వాళ్ళు చెంప మీద కొట్టినా కూడా చెప్పింది దానిలో నిజం ఉంటే సైలెంట్గా యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ టైం అది చేయకుండా చూడు. అంతేకాని డోంట్ ఆర్గ్యూ విత్ ఎ క్రిటిక్, బికాస్ క్రిటిక్స్ కూడా దే కమ్ ఫ్రమ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్, వాళ్ళకి ఉంటాయి కాబట్టి. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే
అదొక వైకుంఠపాళి అనుకుంటే ఇంకా రెండో స్టెప్లోకే ఎక్కుతున్నారు. రెండో స్టెప్లో మళ్ళీ పవన్ రోడ్లో కిందకు వస్తున్నారు, మళ్ళీ పక్కనే నిచ్చెన పట్టుకుని మళ్ళీ మేరకు ఎక్కుతున్నారు. అంటే పైకి ఎక్కడం అంటే అదే నేను అనేది. అంటే ఇప్పుడు ఒక కొంతమంది కొన్ని తరహా సినిమాలు తీస్తేనే సక్సెస్ఫుల్. అల్టిమేట్లీ నేను సక్సెస్ఫుల్ సినిమా క్వశ్చన్ ఫర్ మీ ఐ హ్యాపీ. నేను చేస్తున్నదాల్లో నాకు ఆనందం ఉంటుందా లేదా అనేది ముఖ్యంగా అసలు ఏం చేసినా. ఇప్పుడు జెంటిల్మన్ తర్వాత అమితమి చేస్తాను ఎవరు అనుకోవాలా. ఇప్పుడు జెంటిల్మన్ ఒక దర్శకులు, నాతో పెద్ద దర్శకుడు, ఏమంటే జెంటిల్మన్ తర్వాత ఎవరైనా నెక్స్ట్ మీరు వీల్ గో టు బిగ్ స్టార్ అనుకుంటారు. బట్ ఐ వాంటెడ్ టు డూ కామెడీ. కాబట్టి మీరన్న ప్రశ్న ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాలిడ్ అంటే, నేను అసంతృప్తిగా ఉండి ఏమిటి నా జీవితం అదో ఏం పైకి రాలేదు, ఇప్పటికీ ఇవే తీసుకుంటున్నాను అలా నేను ఎప్పుడు ఆలోచించట్లా. ఐఎమ్ ఎంజాయింగ్ మై ఫిల్మ్స్. అంటే ఇప్పుడు నేను దర్శితో చేయడం బ్రహ్మాండమైన నటులు, బ్రహ్మాండమైన టీము. మీరు అన్నది కరెక్టే. కమర్షియల్గా నేను ప్రాబబ్లీ ఐఎమ్ నాట్ అట్ వేర్ మీ దృష్టిలో నేను అక్కడ ఉండాలి, అక్కడ ఉండకపోవచ్చు. మీరు ఇదే కదా, మీరు కనబడినప్పుడు ఇదే మాట్లాడుతుంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి సార్. ఇప్పుడు ఇక్కడ ఉండిపోయి వింటారా అంటే, ఇక్కడ నాకు బాగుంది, చాలా బాగుంది, ఇక్కడ ఏసీ బాగా వస్తుంది, ఇక్కడ రూమ్ చాలా బాగుంటుంది, రీసౌండ్ ఉంటుంది, అన్నీ బాగుంటుంది, నేను సర్ది చెప్పుకోవడం ఒక రకం ఉంటుంది. మీరు చెప్పేసండి చెప్తాను. ఇంకో స్టెప్కి వెళ్ళి ఇప్పుడు కోట్ల మంది ఆడియన్స్ ఉన్నారు, కోట్ల మంది, అందులో మీరు 1 కోటి మంది తెలిసి ఉండొచ్చు. కానీ ఇంకో 2 కోట్ల మంది తెలియాలి, నేను ఇంకో 3 కోట్లు, మిమ్మల్ని పెద్ద సినిమా తీయమనట్లేదు, లేకపోతే 100 కోట్ల సినిమా నేను ఆ ఉద్దేశంతో అడగట్లే. ఇంద్రగంటి అనే పేరు ఇంకా బాగా పరిచయం అవ్వాలి కదా, ఇంద్రగంటి అనే పేరు ఇంకా బాగా పాపులర్ అవ్వాలి కదా. ఆ ప్రయత్నం నేను చేస్తున్నానండి. కానీ ఒకప్పుడు మీరు స్టార్ చేసిన నాని ఇవాళ అక్కడ ఉన్నప్పుడు ఆయనతో సమాంతరంగా ప్రయాణించి మీరు కూడా అక్కడ ఉండాలి కదా. అక్కర్లేదండి. ఇప్పుడు నాని నేను చాలా ప్రేమగా మాట్లాడుకుంటాను, అది వేరే నాని. సో నాని అది నన్ను అలా చూడడు. అంటే మీరేంటి సార్ నేను అంత పైకి వెళ్ళిపోయాను, మీరేంటి అక్కడే ఉన్నాను పాప నా అది సార్. ఇక్కడ ఎవరు నేను కూడా ఏం సార్ మీరు ఉండిపోయిన అడగట్లా, మీరు రావాలి అని అడుగుతున్నా. మీ సహృదయతకి ఎప్పుడు నేను చాలా మంది చెప్తుంటాను, మూర్తి గారు ఫస్ట్ కనబడగానే ఫస్ట్ ఏంటి సార్ మీరు ఎప్పుడు అడిగిందండి. కానీ ఏంటంటేనండి, నేను ప్రయత్నించిన కూడా అవకాశాలు రావడము, ఇంకోటి అంటే కొన్ని విషయాల్లో నేను కాంప్రమైజ్ అవ్వలేకపోవడము, కొన్ని విషయాలు ఇంకో కంప్లైంట్ కూడా ఉంది. చెప్పండి. మీరు ప్రియదర్శితో సినిమా తీసినా బడ్జెట్ ఆ రేంజ్లోనే ఉంటుంది, నానితో ఒక సినిమా తీసిన బడ్జెట్ ఇంచుమించుగా పాసిబుల్ అండి. ఎలా చేస్తాం అట్లా? ప్రియదర్శితో చేసిన సినిమా ప్రియదర్శి స్థాయిలోనే ఉంటుంది. అంటే ఇప్పుడు నాని నాది ముందు నుంచి నా సినిమా ఎలా ఉంటుంది తెలుసా సార్? పూర్తి స్క్రిప్ట్ నెల రోజుల ముందు నిర్మాత టేబుల్ మీద ఉంటుంది. నా స్క్రిప్ట్ ఎప్పుడు నీకు సరదాగా పంపిస్తా. మీకు ఎలా ఉంటుంది తెలుసా? మూర్తి గారు ఇంద్ర మోహన్ కృష్ణ కూర్చొని మాట్లాడుకుంటారు, ఎదురుగా టేబుల్ మీద సెల్ ఫోన్ ఉంటుంది, 2 కప్పులు ఉంటాయి, 2 బాటిల్స్ ఉంటాయి, ఇలాంటి తరహా టీపాయి. సో ఎవ్రీ ప్రాప్ ఎవ్రీథింగ్ నాకు క్లియర్గా మార్క్ చేసిపోయి ఉంటుంది. అండ్ నేను ఇప్పటివరకు నా కెరియర్లో నంబర్ ఆఫ్ డేస్ ఒక్కసారి కూడా ఎక్సిట్ అవ్వాలి. మీ నంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ. సో బడ్జెట్ నాది ఎప్పుడు ఓవర్ బడ్జెట్ అయ్యే ఛాన్సే లేదు సార్. ఇప్పుడు ఇది 65 రోజుల్లో తీసాను సినిమా, 31 రోజుల్లో అమితమి తీశాను. అమితమి బడ్జెట్ ఇది ఒకటి అయ్యే ఛాన్స్ లేదు. జెంటిల్మన్ 72 రోజుల్లో తీశాను. కాబట్టి ఇప్పుడు సార్ అపోహ, ఇది 65 రోజుల్లో తీశారు ఈ సినిమా, 65 రోజుల్లో తీశారు కదా. మీ దృష్టిలో ఈ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టచ్చు? అది బడ్జెట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ ఈజ్ వేరియబుల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రోడ్డు మీద తీయదలుచుకున్నా, ఆ రోడ్డు నాకు దొరకట్లా ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నేను నిర్మాత కూర్చొని చర్చిస్తాం ఏంటంటే, సార్ ఇప్పుడు రోడ్డు దొరకట్లేదు, రోడ్డు దొరికినప్పుడు హీరోల డేట్లు, యాక్టర్ డేట్లు దొరకట్లేదు, ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన నటులు బీభత్సమైన బిజీ నటులు. సో ఇప్పుడు మనం రోడ్డు సెట్ వేసుకుంటే మనకి చాలా విధాలుగా ఎకానమైజ్ అవుతుంది అని చర్చించుకుంటాను. నేను బ్లైండ్గా రేపు సెట్ వేసేయండి లేకపోతే ఇప్పుడు ఇది ఫోన్ అలా చెప్పను. అయితే అలాంటి ఆ వేరియేషన్స్ అన్ని చాలా క్లియర్గా మేము డిస్కస్ చేసుకున్న తర్వాత నేను చెప్తాను. కానీ ఎప్పుడు బ్లైండ్గా నా సినిమా ఓవర్ బడ్జెట్ అవ్వదు సార్. దట్స్ అ బిగ్ లై. అది నేను ఒప్పుకోను. అది ఎందుకంటే నో ప్రొడ్యూసర్ హెస్ ఎవర్ కంప్లైంట్. మీరు వెళ్ళి అడగండి, రాజుగారిని అడగండి, లేకపోతే ఏ నెంబర్ ఆఫ్ డేస్ నేను ఇస్తానో అదే జరుగుతుంది. నానితో సినిమా తీసినప్పుడు మీరు 10 రూపాయలు ఓవర్ బడ్జెట్ అయినా అది తప్పు అంటా. నేను ఆ యాటిట్యూడ్ తప్పు. నేనేమంటాను తెలుసా? నేను రేపు నానితో తీసినా, ప్రియదర్శితో తీసినా, లేకపోతే కొత్త కుర్రాడితో తీసినా, లేకపోతే నేను హృతిక్ రోషన్తో తీసినా, ఏ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో అంతే పెట్టాలని నేను భావిస్తాను సార్. బట్ మీ టెక్నికల్ టీమ్ కానీ
ఇప్పుడు నా టీము అప్పటి నుంచి వీళ్ళే ఉన్నారు కదా, ఎవరు సో ఇప్పుడు వీళ్ళు ఆ సినిమాకి అంతే రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఈ సినిమాకి అంతే తీసుకోవచ్చు. అది బడ్జెట్, అది ఇన్ ప్రపోర్షన్. సార్ ఇప్పుడు మీరు రెండాతో తీస్తారు సార్. రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడారు, రెమ్యునరేషన్స్ విల్ చేంజ్ అకార్డింగ్ టు ది యాక్టర్స్ అండ్ అది ప్రొడక్షన్ కాస్ట్ అనేది మీరు చెప్తున్నారు. ప్రొడక్షన్ కాస్ట్ లో పార్ట్ వస్తుంది సార్. ఇప్పుడు ప్రియదర్శిని పక్కన పెట్టండి సార్, ప్రియదర్శి మిగతా కాస్టింగ్ పక్కన పెట్టండి సార్. టెక్నికల్ కాస్ట్ చూసుకుంటే మీరు ఎవరితో చేసినా ఇదే టెక్నికల్ టీంతో వెళ్తారు. సో ఇదే టెక్నికల్ టీం వాళ్ళకి అంతే, ఆ సినిమాకి అంతే తీసుకుంటారు, ఈ సినిమాకి అంతే తీసుకుంటారు. కాదు ఒకప్పుడు అది ఒప్పుకుంటాను నేను. ఇప్పుడు అప్పుడు ఈ సినిమాకి బడ్జెట్ అవుతుంది కదా, ఈ సినిమాకి అంత అవ్వదు, ఈ సినిమాకి తక్కువ తీసుకుంటారు సార్. నా టెక్నీషియన్స్ ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాకి తీసుకున్న డబ్బులు విందా ఈ సినిమాకి తీసుకోడు, ఎలా తీసుకుంటాడు సార్? ప్రపోర్షనేట్ టు ది హీరోస్ మార్కెట్ కదా. నేను కూడా అంత తీసుకోవట్లేదు, మీకు సీక్రెట్ చెప్తున్నాను. ఐ డోంట్ చార్జ్, ఐ కెనాట్ టేక్ దట్ మచ్ బికాస్ ఇదిగో పలానా ఈ హీరోతో నేను చేయాలన్నప్పుడు అవన్నీ ప్రపోర్షనేట్ గా తగ్గుతాయి. అదో పెద్ద డిస్కషన్ మాకు. నేను ఈ సినిమాకి ఇప్పుడు రవీందర్ ఉన్నారు సార్, ఆర్ట్ డైరెక్టర్, ఎంత పెద్ద ఆర్ట్ డైరెక్టర్. ఆయన ఈ సినిమాకి ఇదే ఆయన మగధీర తీసుకున్న రెమ్యునరేషన్ తీసుకుంటాడా? రవి ఇది పరిస్థితి, నువ్వు చేస్తావా, నువ్వు చేయగలవా, నీ అవసరం లేదు, నీ క్రియేటివిటీ ఫెంటాస్టిక్ నాకు కావాలి, కానీ నువ్వు లేకుండా కూడా సినిమా చేయగలను అంటే, లేదు నేను చేస్తున్నా, సరే నేను కేపీ గారు మాట్లాడుకుంటా లేదో చూసుకుంటా, అలా ఉంటుంది మా ఢిల్లీ. దర్శి సినిమా అంటే దర్శికి తగినట్టే ఉండాలి. నాని అంటే రవీంద్ర చేశారు. రవీంద్ర ఆల్మోస్ట్ అంటే మోహన్ నేను వద్దు బాబు మొత్తుకున్నా, నాకు రవి అంటే చాలా ఇష్టం, రవి అక్కర్లేదు, లేదు నేను చేస్తున్నాను మాట్లాడగలను. నా అమ్మాయి గురించి వచ్చేప్పుడు తను చేయలే, తనకి వేరే స్కేల్ వేరుగా ఉంటుంది, మామూలు వేరే స్కేల్. కానీ ఎంత బాగా సార్ నాకు అష్టాచమ్మ తనే, అంతకుముందు ఆ తర్వాత తనే, నా సినిమాలు అన్నిటికీ అతనే. మీకు తెలుసా అతను ఎంత పెద్ద సినిమాలు చేశాడో, అమీ తుమీకు కూడా రవీందరే సార్ ఆర్ట్ డైరెక్టర్. కాబట్టి తనకి తెలిసిన నా పద్ధతి ఏంటంటే, ఈయన అప్పుడప్పుడు చిన్న సినిమా ఏ కాదు, మగధీర ఎంత పెద్ద పెద్ద సినిమాలు సార్ ఆయనవి. ఇవన్నీ పక్కన పెట్టండి, రాధేశ్యామ్లో ఎన్ని సెట్లు వేశారు అత్తారింటికి దారి. రాధేశ్యామ్ అసలు ఇటలీ మొత్తం బిల్డ్ చేసేసాడు అన్నపూర్ణలో. అలాంటి వ్యక్తి అడాప్టబిలిటీ. ఇప్పుడు విందా ఉన్నాడు, విందా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బడ్జెట్ గురించి మాట్లాడాల్సి వచ్చిందంటే, ఇప్పుడు దీని నిండా ఒక పెద్ద స్టార్ కాస్ట్ ఉందనుకోండి, మీరు ఒక పెద్ద సక్సెస్ లైన్లో ఉన్నారనుకోండి, అసలు బడ్జెట్ గురించి మాట్లాడుకుంటా లేదు. ఆ ప్రొడ్యూసర్ టప్ప వెళ్ళి బాంబే వెళ్ళి నాందే డ్రమ్కి వస్తాడు, పిలిచి సినిమాని పట్టుకెళ్ళిపోతారు. బట్ ఇప్పుడు ఈ సినిమాకి మార్కెట్ చేయాలంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. సినిమా టార్గెటబుల్ కాదని నేనైతే ఒప్పుకోను సార్. ఇది అంటే మేము చాలా విదిన్ సేఫ్ జోనే చేసాము. అయితే దానిలో కృష్ణప్రసాద్ గారి సంగతి మీకు తెలుసు కదా, ఇదా అంటే మోహన్ పర్వాలేదు అనే ఎక్కితే తప్ప ఉండవా అండ ఆయన. సో అందువల్ల పావులు ఎక్స్ట్రా అవ్వలేదు. నేను అసలు సార్ మేము చాలా తగ్గిస్తాం సార్ ఎదురొచ్చి, మీరు సార్ అది అక్కర్లేదు ఇది అక్కర్లేదు మీరు అనవసరంగా. ఆయన ఒక మాట చెప్తే మీ ఆయన చెప్పాలి. కృష్ణప్రసాద్ గారు నేను ఈ సినిమాకి 10 కోట్లు అయింది అంటారు, అప్పుడు మీరు ఐ బి వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే అది అలా కనబడుతుందంటే గ్రేట్. ఏంటి 10 కోట్ల సినిమాలో కనబడుతుందంటే ఐ బి ప్రౌడ్ ఆఫ్ దట్ ఫిల్మ్. ఇంకా చూడలేదు కదా సినిమా, చూడాలి కదా. మీరు 10 కోట్లు అవుతుంది మీరు అంటున్నారు, మీకు అసలు ఆ ఫిగర్ మైండ్లోకి వచ్చిందంటేనే నేను ఆనందపడిపోతున్నా. ఎందుకంటే అది అంత అవ్వలేదు అంటే వినిపిస్తుంది కదా, వినపడితే అది వినబడేది ఖచ్చితంగా ఫిగర్ అయితే తప్పు సార్. కానీ అయితే పోనీ మంచిదే, కృష్ణప్రసాద్ గారికి ₹1 లాభం వస్తుంది. కానీ నేను ఏంటంటే అంత ఖర్చు అయితే ఈ సినిమాకి అయ్యే ఛాన్స్ లేదు. అయితే అలా అని చెప్పి ఏదో చుట్టేసిన సినిమా కూడా కాదు ఇది. ఇదేదో చీప్గా అక్కడ మీ సినిమా రేపు టీజర్ రిలీజ్ అవుతుంది 21వ తారీఖు, మీరు చూడండి. ఇట్ లుక్స్ అబ్సల్యూట్లీ గ్రాండ్. నాకున్న ఒక సమస్య ఏంటంటే చిన్న సినిమాలు కూడా కొంచెం అందంగా గ్రాండ్ గానే కనబడేలా చూపిస్తాం. మీకు ఈ సినిమా 50 కోట్ల సినిమాలా కనబడుతుంది సార్ మీకు, కానీ అది అంతలా అవ్వలేదు. చాలా అంటే రీజనబుల్గా అవుతుంది చక్కగా. ఐ స్పెండ్ వెరీ మీనింగ్ఫుల్లీ. కాబట్టి మీకు ఎక్కువ కనబడింది అని అంటే ఐఎమ్ నాట్. ఇప్పుడు నిర్మాత అనేవాడు రూపాయికి ₹2 వేసుకుని అమ్ముకోవాలి కదా సార్, వ్యాపారంలో అందరికీ తెలిసిన సూత్రమే అది. కాబట్టి ఏంటంటే మామూలుగా విచ్చలవిడిగా విశృంఖలంగా మీకు అయిన దానికంటే 2-3 10 రెట్లు ఎక్కువ చెప్పడం అనేది నా దృష్టిలో బ్యాడ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. కానీ అలా కనబడడం నాకు ఆనందమే, ఎందుకంటే అలా కనబడాలనే మా ఉద్దేశం కూడా. ఆ సినిమాలో కనబడగలిగే అంశాలు ఉన్నాయి సార్ ఈ సినిమాలో. ఒకటి మాత్రం నేను చెప్పగలను, జనరల్గా దర్శి సినిమా అంటే ఒక నోషన్ ఉంటుంది చూడండి, అలా ఉండదు ఈ సినిమా. అది మాత్రం నేను చెప్తా. ఒక మంచి మీడియం సినిమాలో దర్శి ఉన్నాడు అన్నట్టు ఉంటుంది తప్ప ప్రియదర్శి సినిమాలో ఉంది. ప్రియదర్శి సినిమా అంటే ఇప్పుడు మనకు కొన్ని అజంప్షన్స్ ఉంటాయిగా, ఒక ఇంతలో అయిపోవాలి స్మాల్, అలా ఉండదు ఈ సినిమా. ఇట్ లుక్స్ లైక్ ఎ ప్రాపర్ ఫిల్మ్. అంటే మంచిగా ఒక మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలో ఉంటుంది. దాంట్లో దర్శి చాలా అద్భుతమైన పాత్ర చేశాడని అయితే ఉంటుంది, లుక్ రిచ్గా ఉంటుంది. కానీ నేను ఒక్కటే సింపుల్ చెప్తా, 2020 ఏళ్లగా నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాకింగ్, ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ లేకుండా కేవలము
నాకున్న కొద్ది గొప్ప టాలెంట్, నన్ను నమ్మిన నిర్మాతలు, నా సినిమాలు చూస్తున్న ప్రేక్షకులే నాకున్న బలం కదా, ఇంకెవరు లేరు. నిజంగా నేను ఇలా వేవర్డ్గా పిచ్చగా అవుట్ ఆఫ్ వెళ్ళిపోతూ బడ్జెట్ ఫెయిల్యూర్ అనుకోండి రెగ్యులర్గా, నిర్మాతలు దద్దమ్మలు కాదు సార్, దే విల్ నాట్ కమ్ టు యూ. అలాంటి పాపం కొంతమంది దర్శకులు ఉన్నారు, బాధిస్తారు కానీ కష్టం సార్ అని బడ్జెట్ ఫెయిల్యూర్ అని అంట. మరి మీకు ఎందుకు మీతోటి చాలామంది మీ ఎర్లీ డేస్లో మీకు అడ్వాన్స్లు ఇచ్చేసిన వాళ్ళంతా కూడా మీరు మీ సక్సెస్ చూసిన వాళ్ళందరూ మళ్ళీ ఎందుకు విత్డ్రా అయిపోయారు? విత్డ్రా అంటే ఒకళ్ళిద్దరికి నేనే, ఎందుకంటే మా కథ మీ చైతన్యతో సినిమా ఉండేది, అవునండి, అదే అదే అయిపోయింది. ఆగిపోయింది సార్, మాకు స్టోరీ కుదరట్లేదు. అదే సాయి కోరపాటి మీరు సినిమా చేయాలి, అది ఆగింది. సాహు గారు సినిమా చేయాలి, సాహు గారు సినిమా చేయాలి, అది రిటర్న్ చేశారు. ప్రొలాంగ్ చేయడం ఎందుకు ఏంటంటే కథ ఫస్ట్ నేను సాధారణంగా మీరు డిపెండబుల్ డైరెక్టర్ అనిపించుకుంటే కనుక అడ్వాన్స్ అనేది వెనక్కి తీసుకోరు కదా ఎవడు. నువ్వు ఇవాళ అయితే 10 ఏళ్ళ తర్వాత తీయమంటారు కదా. నేను ఇచ్చాను సార్, కుదరట్లేదని. అంటే ఇప్పుడు చాలా మర్యాదస్తులు సార్, వాళ్ళు 99% ఏ నిర్మాత అడగడు. నాకు నేను ఇచ్చేసాను, ఎందుకంటే అది వర్కౌట్ అవ్వట్లేదండి, వాళ్ళు నా కోసం వెయిట్ చేయడం. ఇప్పుడు సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్, ఇది నేను చంకలో పెట్టి కూర్చుని మళ్ళీ తేడా వచ్చే వడ్డీలు కొట్టుకోవాలి. కొంతమంది నేను ఇంట్రెస్ట్ సహా ఇచ్చేసాను, బికాజ్ ఎందుకంటే ఐ డెంట్ వాంట్ దట్ బర్డెన్. నేను ఫ్రీ అయిపోతే నేను నచ్చినప్పుడు, ఆయన ఇచ్చినప్పుడు కూడా ఆ నిర్మాత గుడ్ విల్ ఏమన్నారు, మళ్ళీ ఎప్పుడైనా తప్పకుండా చేయండి సార్ అనే విధంగానే మేము ఈ పార్టెడ్ వేస్ తప్ప మైత్రి ఉంది కదా, మైత్రితో అంటే మైత్రి వాళ్ళు నాకు కమిటెడ్ టు దమ్ లాంగ్ ఎగో. ఎప్పుడైనా అంటే ఎప్పుడు కుదురుతుందో నాకు తెలియదు అది, బట్ ఐ వాంట్ డూ అ ఫిల్మ్ ఫర్ దమ్ బికాజ్ వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, రవి గారు అన్న నవీన్ గారు అన్న. తర్వాత ఇప్పుడు నా సాహు గారపాటి గారితో కూడా వీఆర్ సపోజ్ టు డూ ఫిల్మ్. సో అవన్నీ ఏంటంటే నో ప్రొడ్యూసర్ హెస్ గాన్ బ్యాక్ ఆన్ దేర్ ఓన్. నాకు ఒక్కొక్కప్పుడు ఫీల్ అయినప్పుడు నాకు అంటే ఇంకోటి నాకు బర్డెన్ సార్, మీరు అన్నప్పుడు 5-6 ఏళ్ళు 6 ఏళ్ళకి ఏం కథ నడవట్లేదు. ఇప్పుడు నేను అందరి హీరోలకు చెప్తూ ఉంటా, వాళ్ళకి నచ్చాలిగా. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు అనేది నేను చెప్పలేను, కానీ వాళ్ళకి ఏ విధంగా నచ్చేలాగా చెప్పాలని నేను మ్యాక్సిమం ప్రయత్నిస్తూనే ఉంటా. నేను అంటుంది ఇంకో మైత్రి వాళ్ళదుందా వీళ్ళదుందా వాళ్ళదుందా అని అంటే సాధారణంగా ఎవరు కూడా మిమ్మల్ని వదులుకొని చూడరు. మీరు సక్సెస్ లో ఉన్నా ఇది ఉన్నా కూడా సక్సెస్ వదులుకున్నారు కాబట్టి ఇంక దాని ఇంకోటి సార్, మరి జటాయు సంగతి ఏంటి? మనం ఎంత కాదనుకున్నా సక్సెస్ ఈజ్ వాట్ పీపుల్ విల్ క్విక్లీ అట్రాక్ట్ అంతే టు సార్. న్యాచురల్. మీరు ఒక మంచి సక్సెస్ లో ఉన్నప్పుడు అందరూ వస్తారు, అది తప్పు కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇట్స్ బికమ్ లైక్ ఎ గ్యాంబుల్ నౌ. అయితే నాకు ఇంకా ఆశ్చర్యం కలిగించేది, ఆనందం కలిగించేది, కాస్త గర్వపడేది ఏంటంటే ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దిస్ నా దగ్గరికి ఇంకా వచ్చి మీతో సినిమా చేయాలనే నిర్మాతలు ఉండడం అనేది గొప్ప అదృష్టం. అది ఎక్కడో ఒక బేసిక్ సేఫ్టీ ఉంది ఇంతో అని నమ్మకం లేదా రారు కదా వాళ్ళు. నాకు ఇంకోటి, ఇప్పుడు సరే మీ కథలు మన వాళ్ళకి కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ మంచి కథలు దొరికితే దుర్గా సన్మానం, ధనుష్, వీళ్ళంతా కూడా మన దర్శకుల్ని నెత్తిన పెట్టుకుని ఇక్కడ కూడా ఉన్నారండి. సర సినిమా ఇక్కడ కొంతమంది చేయకపోవచ్చు, ధనుష్ చేశాడు. అవునవును, నేను కొంచెం ఇంకా నా వైపు నుంచి కూడా అనుకుంటున్నాను, నేను కొంచెం అగ్రెసివ్గా నేను ఎక్కువ మందిని కలవాలి, రకరకాల కథలు చెప్పాలి అని నేను కూడా అనుకున్నాను ఈ మధ్య. బికాజ్ ఐ వాంట్ టు వర్క్. అంటే నా దృష్టిలో మన స్టార్స్ అందరూ కూడా దే ఆర్ ఫంటాస్టిక్ యాక్టర్స్ బేసిక్లీ. సరే ఏమో, లెట్ మీ ట్రై వాట్ ఈస్ దేర్. మీరు మొహమాటం కోసం అలా అనాలనుకుంటే లేదు, ఐ జెన్యున్లీ బిలీవ్ ఇట్. బికాజ్ అంటే నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను, మీరు పాత ఇంటర్వ్యూస్ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఈ ఆంధ్రజ్యోతిలో నిన్న ఒక ఇంటర్వ్యూ వచ్చింది, దానిలో కూడా నేను ఈ మాట చెప్పాను. చెప్పాలి కాదు నాకు పోయేదే. ఇప్పుడు నేను ఒక స్టార్తో పనిచేస్తూ చేయకపోతే ఏమన్నా అనుకుంటారేమో అంటే చెప్పొచ్చు. నాకు నేను అందరి స్టార్తో నాకు ఐ మెట్ మెనీ స్టార్స్, వాళ్ళతో మంచిగా ఇవి ఎక్స్చేంజెస్ జరిగాయి. కొంతమంది నాతో చేస్తామని అభిప్రాయాలు కూడా వ్యక్తపరిచిన సందర్భంలో నేను డబ్బా కొట్టాల్సిన అవసరం లేదు. ఐ జెన్యున్లీ ఫీల్ నాట్ ఎవ్రీబడి బట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డెఫినెట్లీ వెరీ గుడ్ యాక్టర్. మరి ఎందుకు జటాయుసిన ఎందుకు మెటీరియల్ అవ్వట్లేదు? అది బేసిక్లీ ఏమైందంటేనండి, డ్యూరింగ్ గేమ్ చేంజర్, మీకు ఆల్రెడీ ఇవన్నీ తెలుసుంటాయి, మీరు అయినా అడుగుతున్నారు కాబట్టి చెప్పేస్తున్నారు. గేమ్ చేంజర్ టైంలో రాజుగారు నాతో ఇది అంటే అలా అవ్విన తర్వాత మనం మొదలెడదామండి. అవును, అది ఇప్పుడు మొదలవుతుంది అనిపిస్తుంది కదా, ఏంటి అవకాశం ఉందా? అది నేను ఇప్పుడేం కమెంట్ అవ్వకూడదు, కానీ వీఆర్ డెఫినెట్లీ ఐ వాంట్ టు స్టార్ట్ సార్. ఎందుకంటే విజయ్ దేవరకొండ అది కాదండి, అది తెలియదు. అంటే వీ డోంట్ వాంట్ అఫీషియల్లీ సే ఎనీథింగ్ యెట్. బట్ ఆ సబ్జెక్ట్ మీ దగ్గర ఉంది, దాన్ని ఎవరితోనే చేయాలి. నో ఖచ్చితంగా చేయాలి. అది రాజు గారికే చేస్తారు. రాజు గారితో చేయాలని అయితే, రాజు గారు ఇస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ద ప్రాజెక్ట్. అండ్ ఆయన మొన్న కూడా ఒక డిఆర్డి ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు కదా, ఇప్పటి నుంచే చెప్తున్నారు ఆయన. సో వీ హ్యావ్ డిసైడెడ్ వీఆర్ ఇన్ టాక్స్ విత్ విజయ్ అబౌట్ ఇట్. విజయ్ ఇస్ డెఫినెట్లీ, ఆయన విజయ్ వేరే సినిమా స్టార్ట్ అవుతుంది. అవును, రవికిరణ్ కోలాతో జరుగుతుంది. అండ్ ఐఎమ్ పర్సనలీ వెరీ ఫాండ్ ఆఫ్ విజయ్ యాజ్ అన్ యాక్టర్.
సో ఐ వుడ్ లైక్ హిమ్ టు డూ. బట్ తను చాలా లాంగ్ దానికి షూట్ అయ్యే యాక్టర్స్ చాలా మంది ఉన్నారా హీరోస్? అది చాలా బేసిక్గా మోస్ట్ యాక్టర్స్కి సూట్ అయ్యే పాత్ర సార్ అది. అవునా? అంటే ఎటు వచ్చి అంటే ఫిజికల్గా వాళ్ళు కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చాయిసెస్ ఉన్నారు. బట్ ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ విజయ్. ఐఎమ్ సెయింగ్ విజయ్ ఇన్ దట్ రోల్. బట్ విజయ్ ఈస్ నౌ వెరీ బిజీ విత్ 2-3 ప్రాజెక్ట్స్ టిల్ నెక్స్ట్. సో వీఆర్ ఫిగరింగ్ అవుట్ వాట్ ద థింగ్ ఈస్. సో నాకేంటంటే అయితే అది ఉంది. ఐ వాంట్ అది ఈ జనరేషన్ వచ్చే యాక్షన్ మోడ్ ఎక్కువ ఉంటుంది. అది ఒక కొత్త కోణంలో రామాయణాన్ని చెప్తూ దాన్ని హౌ టు కనెక్ట్ ఇట్ టు అ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఫర్ అ కాంటెంపరీ ఆడియన్స్. సమకాలీన ఆడియన్స్ యంగ్స్టర్స్కి కొత్త కోణంలో రామాయణాన్ని ఆవిష్కరించే ఛాన్స్ ఉండే కథ అది. ఆ స్కేల్ కూడా పెద్దది అండ్ విఎఫ్ఎక్స్ కూడా కొత్త రకంగా. అంటే మన ఇప్పటివరకు జనరల్గా ఎంతో కొంత మనం చూసే విఎఫ్ఎక్స్ హాలీవుడ్ ఇన్స్పైర్డ్ విఎఫ్ఎక్స్ ఉంటాయి. అలా కాకుండా నేను చదివిన వాల్మీకి రామాయణంలో ఉన్న విఎఫ్ఎక్స్, వాల్మీకి ఈజ్ ద విఎఫ్ఎక్స్ సూపర్వైజర్. నేను జోక్గా అంటూ ఉంటాను విఎఫ్ఎక్స్ వాళ్ళతో. ఆయన రాసిన కొన్ని నా దృష్టిలో ఇప్పుడు ప్రపంచంలో స్క్రీన్ మీద ఎవరు చూడలేదండి. అంత డీటెయిల్డ్గా రాశారు ఆయన కొన్ని సన్నివేశాలు రామాయణంలో. అది ఇంతవరకు ఎవరు ఎందుకు అసలు వాటి గురించి ఆలోచించలేదా నాకు చాలా ఆశ్చర్యం కలిగింది చదివినప్పుడు. పుల్లెల రామచంద్రుడు గారు రామాయణం ట్రాన్స్లేషన్ చదివినప్పుడు ఆయన చాలా వివరంగా రీసెంట్ పబ్లిష్ చేసింది. 9 వాల్యూమ్స్ ఉంది. మరి తర్వాత కూడా వచ్చాయేమో 9 వాల్యూమ్స్ కలిపి మళ్ళీ ఒక పెద్ద వాల్యూమ్. అది నేను మా దగ్గర ఉంది 9 సెపరేట్ వాల్యూమ్. మా నాన్నగారిది చదివాను నేను. అది దానిలో నేను కోవిడ్ టైంలో మొత్తం గురించి చదివా. సంస్కృతం కూడా నేర్చుకోవడం ప్రారంభించాయి దీనికోసం అని చెప్పి. కొన్ని ప్యాసేజెస్ చదువుతున్నప్పుడు ఏంటి అసలు ఇది ఇంత అద్భుతమైన విజువలైజేషన్ ఎవరు చేయలేదు. ఒరిజినల్ విజువలైజేషన్ ఇలాంటిది హాలీవుడ్లో మనం చూడలేదు, యూరోప్లో చూడలేదు, కొంత మనం ఏషియన్ సినిమాలో చూసి ఉంటాం బహుశా అని నాకు అనిపించేది అనమాట. సో అవన్నీ ఉన్న స్కోప్ ఉన్నది. వెరీ ఛాలెంజింగ్ ఫిల్మ్. నేను రాజుగారితో జోక్ వేస్తూ ఉంటా, సరే ఈ సినిమా తీసి రిటైర్ అయిపోవచ్చు. నా కోరిక తీరుతుంది. అప్పుడు మీ కోరిక తీరుతుంది. నాకు చాలా ఒక పెద్ద సినిమా తీసి ప్యాషన్ ప్రాజెక్ట్ అండి అది. అది రాజుగారు కూడా చాలా ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. నేను కూడా మా ఇద్దరికి కూడా చాలా ఇష్టమైన ప్రాజెక్ట్. సో వీ వాంట్ టు మేక్ దట్ హ్యాపెన్ వెరీ సూన్. అది ఏంటి అనేది నా అనుమానం జనవరి నెలకు క్లారిటీ వస్తుంది. ఒకసారి గేమ్ చేంజర్ రిలీజ్. సో ఆ పెద్ద సినిమా మీరు స్టార్ట్ చేయాలంటే ముందు ఈ చిన్న సినిమా పెద్ద హిట్ కొట్టాలి సార్. ఇది అంటే మంచి, నేను అప్పుడప్పుడు జోక్గా అంటూ ఉంటాను కృష్ణప్రసాద్ గారితో మా టీంతో, మనందరం కలిసి సమిష్టి కృషి చేస్తే తప్ప ఫెయిల్ అవుతుంది సినిమా. కాబట్టి సమిష్టి కృషి చేసి దీన్ని ఎలా సక్సెస్ చేయాలి అని చూడొద్దు అని చెప్తే తప్ప చూడకుండా ఉండాలని కాదు. ఎందుకంటే చాలా మంచి ఆహ్లాదకరమైన బాబు గారు అలాగే రావుడ గారు వాళ్ళ మీద వాళ్ళు జోకులు వేసుకున్నారు. వాళ్ళు చాలా వేసుకునేవారు. చాలా వేసుకునేవారు సార్. యాక్షన్గా వేసుకునేవారు. నాకు బాగా గుర్తు ఒకసారి రాధాగోపాలంకు దేనికో ఒక యాడ్ వేశారు. మా పెరటి తోటలోనే చిత్రీకరించిన ఆయన అసలు అత్యంత భారీ సినిమా. ఆయన గొప్ప మాట కాయిన్ చేశారు సార్ బాపు గారు. ఐ థింక్ జత దినోత్సవం అంటే 2 రోజులు పోస్ట్ వేశాడు ఆయన ఒక సినిమా అంటే మర్చిపోయాను. మా పెరటి తోటలోనే చిత్రీకరించిన అత్యంత భారీ సినిమా. అది ఆయన గోరం దీపం సినిమా చూసిన తర్వాత కూడా ఆయన ఒకసారి సినిమా పేరు వచ్చింది కానీ ఆడలేదు. విజయవాడలో ఏదో హోటల్లో వాళ్ళు పొద్దున్న రైలు దిగి బాబు ఇడ్లీ బృందావన్ హోటల్లో ఇడ్లీ ఇచ్చాడు, కారపొడి తీసుకురాడు. కారపొడి తీసుకురాడు, ఉండు వస్తున్నాను అన్నట్టు వెయిటర్. అంటే బాబు గారు చూసేవారు వాడికి తెలిసిపోయింది మన గోరం దీపం తీసుకురాడు అంటే. చూసారా నేను అన్నది అదే సార్ కొట్టండి సక్సెస్ ఎక్కువ కోటి మందికి తెలిసిన. నేను బయటకు వెళ్ళినా కూడా చాలా మంది సంమోహనం గురించి మాట్లాడుతుంటారు కదా. ఐ స్టిల్ ఫీల్ అంటే మీరు ఒక మంచి దర్శకుడు అన్నది మాకు తెలుసు. అది కాబట్టి అలాగా 1 కోటి మంది తెలుసు, 10 కోట్ల మంది తప్పకుండా. నేను నా ప్రయత్నం కూడా అదే సార్. మీరు ఈ దెబ్బతో ఈ రోజు నుంచే నేను ఈసారి కనిపించినప్పుడు నేను అలాంటి క్వశ్చన్ అడగకూడదు. అది మీ సమక్షంలో ఇదే నా ఛాలెంజ్ అంటారు. ఇక్కడి నుంచి 10 కోట్ల మందికి తెలిసే సినిమాలే నేను అటెంప్ట్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ అగైన్ టాకింగ్ టు యు.